ఇక ఇది చెప్పడంలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే, ఈవేళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి ద్రోణ పర్వం నిన్నంతా కూడా వీర రసాంబుపూరము నిలబడినటువంటి భీష్ముడు 10 రోజులు చేసినటువంటి యుద్ధాన్ని మనం నిన్న విన్నాం. తాతగారితో మనవాళ్ళు చేసినటువంటి యుద్ధం నిన్న వింటే, గురువు గారితో శిష్యులు చేసిన యుద్ధం వేళ వింటాం మనం. ద్రోణాచార్యులు అటు కౌరవులకి ఇటు పాండవులకి కూడా గురువు అయినా కూడా ఆ గురువు గారితో తలపడి పాండవులు యుద్ధం చేయవలసి వచ్చింది. కాబట్టి గురు శిష్యులు ఇద్దరు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, అది ఎంత చమత్కారంగా ఉంటుందో, ఎంత భీతావహంగా ఉంటుందో, మరి గురువు అన్ని కిటుకులు నేర్పేసిన తర్వాత అవతల నుంచి శిష్యుడు ప్రయోగించినప్పుడు గురువు పరిస్థితి ఎలా ఉంటుందో ఇవన్నీ మనం ఈరోజు ద్రోణ పర్వంలో వినొచ్చు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడిపోయిన తర్వాత 10 రోజులు యుద్ధం చేసి ద్రోణాచార్యుల వారు సర్వసేనాధ్యక్షులుగా అయిన తర్వాత ఈరోజు 5 రోజులు యుద్ధం ద్రోణాచార్యులు గారు నడిపిస్తారు. అయితే ఈ పర్వంలో చాలా అంటే మనకి మనస్సుకి చాలా ఇబ్బంది పెట్టేటువంటి వధలు చాలా ఉన్నాయి. అభిమన్యు వధ ఇందులోనే వస్తుంది, ఘటోత్కచ వధ కూడా ఇందులోనే వస్తుంది, జయద్రథ వధ కూడా ఇందులోనే వస్తుంది, చివరికి ద్రోణాచార్యుల వారి వధ కూడా ఇందులోనే వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యధలు కలిగిన పర్వం ఇది. పాండవులకి ద్రోణుడికి ఉన్న సంబంధం, కౌరవులకి పాండవులకి ఉన్న సంబంధం, గురువుగారికి శిష్యులకి ఉన్న సంబంధం, ఇవన్నీ మనం ఇందులో చూడొచ్చు. అశ్వత్థామ ద్రోణాచార్యుల వారి యొక్క శీలం చూడొచ్చు. అభిమన్యు వధలో ఎవరెవరు ఎన్ని రకాలుగా ఎన్ని కుతంత్రాలు చేశారో చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి వినిపించడానికి శ్రీ ఆచార్య ఆకెళ్ళ విభీషణ శర్మ గారు తిరుపతి నుంచి వచ్చారు. వారిని అందరూ తప్పకుండా టీవీల్లో చూసే ఉంటారు. అంచేత వారిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, వారి అదృష్టం రామాయణంలో మహాభక్తుడైన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే విభీషణుడే. అంత మహాభక్తుడు కాబట్టే ఆయన నిరంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండగలిగేటువంటి దాన్ని ఆయనకి ప్రాప్తించింది. శ్రీ వెంకటేశ్వరుడే శ్రీరాముడు, శ్రీ వెంకటేశ్వరుడే శ్రీకృష్ణుడు గనక ఆయన చేసినటువంటి సిద్ధాంత గ్రంథం ఏంటంటే, శ్రీ వెంకటేశ్వరుని మీద ఉన్న స్తోత్ర గ్రంథాలన్నింటి మీద ఒక విశేషమైన సిద్ధాంత గ్రంథం వారు రాశారు. వ్యాస షోడశి అనే ఒక వ్యాస సంపుటం రాశారు. దానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయన తెచ్చుకున్నారు. సంస్కృతంలో 14 గ్రంథాలు రాశారు. విశేషం ఏమిటంటే, తెలుగులోను సంస్కృతంలో ఉభయ భాషా ప్రవీణులు వారు, ఉభయ భాషా వక్తలు వారు, 2 భాషల్లో కూడా అద్భుతంగా మాట్లాడగలరు. నారాయణీయంలో ఉన్న తద్ధిత ప్రత్యయాల గురించి ఒక ప్రత్యేక పుస్తకం రాశారు. ఈవేళ టీటీడీ వాళ్ళు ప్రచురిస్తున్న అనేక గ్రంథాల్లో వారి హస్తం ఉన్నది. పురాణాల్లో నారద పురాణం, భవిష్య పురాణం, శివపురాణంలో కూడా భాగవతానికి రాయించినటువంటి వ్యాఖ్యానాల్లో వారు కూడా భాగవత వ్యాఖ్యానాల్లో పాల్పంచుకున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ప్రతినిత్యం స్వామివారి యొక్క ఏవైనా ఉత్సవాలు జరిగితే తప్పకుండా వ్యాఖ్యానం చేయడం, మనం వినడం జరుగుతుంది. అట్లాంటి వారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, ద్రోణ పర్వం చెప్పబోతున్నందుకు ధన్యవాదాలు చెప్తూ డాక్టర్ విభీషణ శర్మ గారిని ద్రోణ పర్వాన్ని ఆవిష్కరించమని కోరుతున్నాను. శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమః శివాయ అని పల్కెడు వైదిక ధ్యాయతకిచ్చమెచ్చు పరతత్వము గొల్చదనిష్ట సిద్ధికై. ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకంగా అది నిర్వహింపబడుతోంది అని చెప్పి వైదిక సిద్ధాంతాలైనటువంటి ద్వైతం కానీ, అద్వైతం కానీ, విశిష్టాద్వైతం కానీ 3 పంథాల్లో ప్రతిపాదనం చేయటం జరిగింది. ఇందులో తమో గుణము అని అంటే వృక్షాదులు లేదా బాగా నిద్ర ఇత్యాదులతో కలిగి ఉండేటువంటి జీవ ప్రకృతి, వీటిని చెప్పడం జరుగుతుంది. రజోగుణము అంటే క్రోధాదులతో కొంత నవనవోన్మేషమైనటువంటి ప్రతిభతో సృజన అనేటువంటిది వ్యాపారాన్ని ఎవరైతే నిర్వహిస్తారో ఇది రజోగుణ సముద్భవము
అని చెప్తూ ఉన్నారు. సత్వగుణము అని అంటే ధర్మకార్యములు ఇవన్నీ నిర్వహించటం, యజ్ఞయాగాదులతో సాత్వికమైనటువంటి భావనావేశంతో ఉండటం. మానవుడు చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే తమో గుణాన్ని పూర్తిగా తొలగింపజేసుకుని రజోగుణముతో తన యొక్క జీవన వ్యాపారము సాగుతూ ఉన్నా దాన్ని సాధ్యమైనంత తగ్గించుకుని సత్వగుణము వైపు ఆ జీవితాన్ని నడిపించుకోవటమే జీవితాన్ని పండించుకోవటము అని చెప్పి నిర్వివాదంగా అందరూ చెప్పుకునేటువంటి అంశం. కనుక శుద్ధ సత్వస్వరూపులైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో కానీ వాళ్ళ యొక్క బోధనలో కానీ నిత్య హరితత్వాన్ని శాశ్వతత్వాన్ని కలిగి ఉండటం అనేటువంటిది మనందరికీ ఎప్పుడోప్పుడు అనుభవంలోకి వచ్చినటువంటి సత్యమే. కానీ ఈ యొక్క బీజములు ఎక్కడ పడతాయి అనేటువంటిది ఒక జీవుని యొక్క ప్రకృతిలో ఎలా ఏర్పడుతుంది అని చెప్పలేం. దీన్నే మహాభారతం సమగ్రంగా ఆవిష్కరించింది. మహాభారతం అంతా కూడా శాంతరస ప్రధానమైనటువంటిది. ధ్వన్యాలోకము అనేటువంటి లాక్షణిక గ్రంథంలో ఆనందవర్ధనాచార్యులు వారు చతుర్థోద్యోతంలో భగవాన్ వాసుదేవోత్ర కీర్త్యతే అత్ర సనాతనః, ఈ శ్రావణ మాసంలో శ్రీకృష్ణస్వామి స్మరణ మనం అందరం బాగా చేస్తూ ఉంటాం. కృష్ణం వందే జగద్గురువు అని చెప్పి అటువంటి కృష్ణ భక్తి పారమ్యం అంటే కృష్ణుడు అంటే వసుదేవపుత్రుడు అనేటువంటి అర్థంతో సమన్వయింపజేసుకోకుండా కర్షతీతి కృష్ణ అని ఆ యొక్క సృష్టి స్థితిలయలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మముగా మనం భావన చేస్తే అటువంటి ఆ యొక్క పరాత్పరుని యొక్క దివ్య భావన చైతన్య స్రవంతి ధర్మాద్వైత స్థితికి మూలభూతమైనటువంటి గ్రంథం మహాభారతం. భారతంలో అనేక తీర్థ మహాత్మ్యాలు, క్షేత్ర మహాత్మ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అనేక ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. కర్మకథా ప్రవాహం మహాభారతం అయినప్పటికీ గబుక్కును చూస్తే అన్నదమ్ముల పోట్లాట గ్రంథంలాగే అది కనిపిస్తూ ఉంటుంది. అయితే పర్వాల్లోకి వచ్చేప్పటికీ అనేక రసాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా బుడగలు ఏ విధంగా అయితే నదీ జలంపై వచ్చి కొంతకాలం అవి విలసిల్లి పూర్ణమైనటువంటి నదీ జలంలో అవి కలిసిపోతాయో అలా మహాభారతంలో అనేక రసాలు అవి అలా పల్లవించడం, పుష్పించడం, విజృంభించడం, తర్వాత శాంతరసంలో సమన్వయింపజేసుకోవటం అనేటువంటిది మనం చూస్తాం. కనుక ఇక్కడ ఎవరూ బతికి బట్టకట్టినటువంటి వాళ్ళు లేరు మహాభారతాంతంలో. అందుకే ఆనందవర్ధనులు స్పష్టంగా వృష్ణి పాండవ విరసావసాన వైమనస్యదాయినీం సమాప్తిం ఉపనిబద్ధత తేనైవ మహామునునా కృష్ణద్వైపాయనేనా అని స్పష్టంగా చెప్తారు. వృష్ణి వంశం అంటే ఆయన ఏ వంశంలో ప్రభవించాడో ఆ వంశాన్ని లయింపజేశాడు. ఆయన ఏ వంశం పక్కన పోరాడుతూ ఉన్నట్టుగా కనిపించాడో ఆ పాండవ వంశాన్ని ఆయన నశింపజేశాడు. అలాగే ఇక ధార్తరాష్ట్రుల్ని శమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలోనే లయింపజేశాడు. కనుక త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో ఏ పాత్ర ఎప్పుడు ఎలా కనిపిస్తుందో మనం చెప్పలేం. ద్రోణాచార్యుల వారి యొక్క స్థితి అంతే. ఎవరికి పుట్టినటువంటి వాడు ఈ ద్రోణాచార్యులు అని చెప్పి మనం చూస్తే మహానుభావుడైనటువంటి ఒక మహర్షికి, భరద్వాజ మహర్షికి పుట్టినటువంటి వాడు, ఒక గంధర్వ స్త్రీకి పుట్టినటువంటి వాడు. తను వేద విద్యను ఎలా అభ్యసించాడో అలాగే శస్త్రాస్త్రాలని, ధనుర్వేదాన్ని సూక్ష్మంగా చెప్పాలంటే అభ్యసించినటువంటి వాడు. అటువంటి ధనుర్వేద అభ్యాసాన్ని ఆయన బాగా చేసిన ఆయన అస్త్రవిద్యా గురుడిగా ముందు లేడు. ఆశ్రమవాసానికే ఆయన అడుగులు వేశాడు. అయితే అశ్వత్థామ పుట్టిన తరువాత అందరి పిల్లలలాగా తాను కూడా ఆవు పాలు తాగాలి అని చెప్పి విలవిల్ల ఆడిపోతూ ఉంటే సహాధ్యాయి అయినటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రుపదుడు సహజంగా ప్రభవ స్మయదూషితా అంటాడు భర్తృహరి. ఒక అధికారం అనే
ఎప్పుడైతే అది వచ్చిందో, అది వచ్చిన తర్వాత గర్వించకుండా ఉండేటువంటి వాళ్ళని లోకంలో మనం దర్శించడం అనేటువంటిది చాలా అరుదు. లేరని మనం చెప్పలేం, కానీ అధికారం అనేటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఇప్పుడు బ్యూరోక్రాట్లు అంటున్నాం. ముందు వాళ్ళు ఎలా ఉంటారో, పొందిన తర్వాత ఎలా ఉంటున్నారో చాలామందిని మనం బేరీజు వేసుకోవచ్చు. కనుక ద్రుపద మహారాజు గారు దానికి విరుద్ధంగా ఏం ప్రతిస్పందించలే. ధనికునకు దరిద్రునకు, అయ్యా బాగా డబ్బు ఉండేటువంటి వాడితో ధనహీనుడైనటువంటి వాడు ఎక్కడైనా స్నేహం చేస్తే అది లోకంలో చెల్లుబాటు అవుతుందా? తత్వవిధుండైన వానికి మూర్ఖునితో, ఎప్పుడు సుఖమహర్షి ఇత్యాది తత్వవేత్తలు వెళ్ళి మూర్ఖులతో స్నేహాన్ని చేయకూడదు. అలాగే ఎప్పుడు కూడా వరూధితో అవరోధికి, బాగా సైన్యం ఉండేటువంటి వాడితో ఎంత పరాక్రమవంతుడైనా ఎగిసి మిడిసిబడి దెబ్బలాటకి దిక్కకూడదు. మనకి ద్రోణ పర్వంలోనే అభిమన్యుడు కనిపిస్తాడు. మామూలుగా కొన్ని సినిమాలు ఉంటాయి, రిలీజ్ అయిన పూటే ఉంటాయి అవి, మళ్ళీ మ్యాట్నీ లేదు, ఫస్ట్ షో లేదు, సెకండ్ షో అసలే లేదు. అలాగా పాప ఆయన కనిపించేటువంటి పర్వం అదే, లయించినటువంటి పర్వం అదే. కాబట్టి వరూధికిన్ అవరూధితో ఇలా చెప్పుకుంటూ వచ్చి పారుడు సంగడికాడే ఎందునన్ను అంటాడు. ఎక్కడైనా గొప్ప ధనవంతుడు, గొప్ప బలవంతుడు అయినటువంటి ఒక అధికారం కలిగినటువంటి రాజన్యుడికి ఓ బ్రాహ్మడు వచ్చి నేను స్నేహితుణ్ణి అని చెప్పి చనువు తీసుకోవడం అనేటువంటి సమంజసమా అని ప్రశ్నిస్తాడు. ఇలా అవమానించి పంపించేటప్పటికీ ఆశ్రమవాస జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారిలో క్రమంగా క్రోధ బీజాలు అనేటువంటివి పడ్డాయి. సత్వగుణం క్రమంగా తగ్గిపోవటం అనేటువంటిది శ్రీకారం చుట్టుకుంది. రజోగుణం పెంపొందటం మొదలెట్టింది. అయితే ఈ రజోగుణం వల్ల ప్రమాదం లేదు, కానీ రజోగుణానికి నేడే తమోగుణం. కనుక తమోగుణం అనేటువంటిది ఎంతకైనా దిగజార్చేస్తుంది. వెంటనే ఆయన సహాధ్యాయి పైన అప్పటికప్పటికి ఆయన స్పందించలేదు. కాబట్టి ఆయన్ని అంచనా వేయలేకపోయాడు గంగాతనయుడైనటువంటి భీష్ముడు. అప్పటికే అన్నదమ్ములు బిడ్డలైనటువంటి ఈ జ్ఞాతి సోదరులు కలహించుకుంటూ ఉన్నారు. భీముడు అప్పటికే విషాహారం పెట్టడం, ఆయనకి తాళ్ళు కట్టడం, నదిలో తొయ్యించేయటం, చెట్లపై నుంచి పడగొట్టించి ఇలాంటివేవో పరస్పరం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒక సహాధ్యాయి అవమానించినా కూడా ఇంత చక్కగా ఉన్నాడే ఈ ద్రోణాచార్యుల వారు, ఇలాంటి ఆచార్యుడే కనుక మన బిడ్డలకి, మన సంతానానికి కనుక మన వాళ్ళందరికీ కూడా ఒక గురువు అయితే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. నిజానికి ద్రోణాచార్యుడు అర్హుడే, కానీ లోపల అగ్నిగర్భాం శమీమివ అన్నట్లుగా ఆ శమీ వృక్షం లోపల అగ్ని ఉన్నట్టుగా ఆయన లోపల క్రోధ బీజం అప్పటికే పడి ఉంది. అది కాలాంతరంలో అది తెలిసింది. అస్త్ర విద్యను నేర్పిస్తూ గురుదక్షిణగా ఆయన ఏం కోరాడు? అందరూ కౌరవులే, వాళ్ళు ధార్తరాష్ట్రులు, వీళ్ళు పాండవులు, అంతే తేడా. వీళ్ళందరినీ కూడా ఆయన నా సహాధ్యాయి అశ్వత్థామ చంటి పిల్లవాడు పాల కోసం ఏడిస్తే ఇలా అవమానించాడు, వాడిని పట్టుకురా. వీళ్ళు వెళ్ళి ఓడిపోయారు. ఒక్క అర్జునుడు మాత్రం కట్టి ఆయన్ని బండి చక్రానికి బంధించి తీసుకువచ్చాడు. తీసుకొచ్చినటువంటి వాడిని ఏదో ఒక మాట అనేసి వదిలేయాలి, కానీ ఈయన చాపాచార్యుడు కదా, దాంతో ధనస్సుతో అలా పొడుస్తూ ఎవరయ్యా వీరు, ద్రుపద మహారాజు గారే, ఎందుకు ఇలా కృపణులుగా వీరు పడున్నారు అని చెప్పి అధిక్షేపణ మాట్లాడి ఆయన్ని విడిచిపెట్టాడు. అప్పటికి అయిపోయింది అనుకున్నాడు. కానీ ఓ సర్పాన్ని మనం అంచనా వేయటం చాలా కష్టం. కొన్ని బురద బాహులు లాంటివి అలా వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని తాత్కాలికంగా అవి మౌనంగా ఉంటాయి, తర్వాత అవి పగబట్టి ఎలా కాటేస్తాయో మనకి భవిష్య పురాణంలో ప్రథమ భాగంలో అన్ని పాములు కూడా దాంట్లో బాగా కనిపిస్తుంది. ఏ పాము ఎంతకాలం ప్రారంభం ఏమిటంటే పాముల్లో కూడా బ్రాహ్మణ పాములు, క్షత్రియ పాములు, వైశ్య పాములు, సూత్ర పాములు ఉన్నాయట. కాబట్టి ఆ పాముల్లో పగబట్టేటువంటి శూద్ర పాములకు ఉండేటువంటి పగ ఎంతకాలం ఈ పాము గాములు అవుతాయట. మనకు మను చరిత్రలో కనిపిస్తుంది.
ఆ పాము గామయ్యి మనకి గ్రీష్మ ఋతువులో చూడండి కొంతమంది హఠాత్తుగా చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారో వాళ్ళు తెలియదు. వడదెబ్బ తగిలిందని అంటారు. వడదెబ్బ తగిలితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు వేసుకోవచ్చు కదా. కాదు, ఈ పాము 10,000 సంవత్సరాలకి గాలి పీల్చి వదిలి దీనివల్ల యోగాభ్యాసం అనేటువంటిది అది ఏ మార్గంలో చేసినా వాటికి కొంత తేలికైనటువంటి దేహము చేత అవి గాలికి ఎగిరిపోతాయి. అవి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ సౌరమండలం దగ్గర మళ్ళా ఆ యొక్క కాంతికి ఆ యొక్క తేజస్సుకి తట్టుకోలేక అవి మళ్ళా కిందకు వస్తాయి. వాటి ఛాయ పడితే చాలు కింద ఉండేటువంటి వాళ్ళు నురగలు కక్కుని చచ్చిపోతారు. లేకపోతే ఎందుకు ఎండలో నురగలు కక్కి చచ్చిపోతారో ఇప్పటివరకు నాకు తెలిసి ఏ పాశ్చాత్య వైద్య శాస్త్రజ్ఞుడు చెప్పలేదు. ఇది మను చరిత్రలో ఉంది. పాము గాము 10,000 సంవత్సరాలకి అనేటువంటి ఆ యొక్క విషయం. అలాగా ఈ క్రోధ బీజం అనేటువంటిది పడిన తర్వాత అలా మారిపోతారు. వెళ్ళి ఏం చేశాడు, తనను ఓడించి కోపం ఎలా ఉంటుందో ఎవరిపైకి వెడుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేమండి. మనకి సినిమా థియేటర్ వాడు బ్లాక్లో టికెట్లు అమ్మేస్తూ ఉంటే సినిమా థియేటర్ మీద వాడి మీద కోపం రాదు, ఆ టికెట్లు అమ్మినటువంటి వాడి మీద కోపపడతాం. మనం వాడిని తిడుతూ ఉంటాం. వాడేం చేస్తాడు, యజమాని చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. అలాగా వీడి మీద ఇప్పుడు ఏం జరిగింది, తనను అవమానించినటువంటి అర్జునుడి మీద ఈయన కోపం రాలేదు, ఆయన పరాక్రమం పైన అభిమానం పెరిగింది. ఇందుకు కారణమైనటువంటి ద్రోణాచార్యుల వారి పైన కోపం వచ్చి ఆయన యజ్ఞం చేయించి అందులో అర్జునుడిని వివాహం చేసుకునేటువంటి ఒక కన్య నాకు రావాలి అని అంటే అగ్నిగర్భగా ద్రౌపది వచ్చింది. ఈ ద్రోణాచార్యుడిని సంహరించవలసినటువంటి సామర్థ్యముతో ఒక కొడుకు పుట్టాలి అంటే ఆ యజ్ఞము నుంచి ఈ వైదిక హోమము చేయగా వచ్చినటువంటి వాడే దుష్టద్యుమ్నుడు. మహాభారతంలో నీచాతి నీచంగా కనిపించబోయేటువంటి వాడు ఆ యజ్ఞ సంభవుడే. కనుక ఇలాంటి వాళ్ళను పుట్టించాడు. అంటే పగ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. మహాభారతంలో అనేక పగలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ద్రోణాచార్యుడు కూడా అటువంటి పగకు దూరమైనటువంటి వాడు కాదు. ప్రహ్లతుడైన ఒక్క కులపాంసను చేసిన దాన తత్కులం వెల్లను దూషితం బగుట ఏమీ అపూర్వము అంటాడు ఉదంకుడు. అలాగే సౌపర్ణాఖ్యానంలో అలాగే కనిపించేటువంటి అనేక రురుడు ప్రమద్వరంలో కథల్లో అనేక చోట్ల ఈ పగ అనేటువంటిది కనిపిస్తుంది. అయితే ఈ కథా ప్రవాహంలో విలక్షణంగా కనిపించేటువంటి వాడు మన ధర్మరాజు. ఎప్పటికప్పుడు ఆయన కొంత వైవిధ్యం కోసం పాటుపడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. అంటే పూర్తిగా 100కి 100 మార్కులు ఎవరికి వేసేయలేం మహాభారతంలో. అన్నీ కాస్త 88 మన దిద్దేటప్పుడు మలయవాసిని గారు వేస్తూ ఉంటారు. అందరికీ ఎంత అభిమానమైన శిష్యులు అయినా కూడా అందరికీ 100కి 100 వేసారు కదా. కొంతమంది 90, కొంత వాళ్ళ సామర్థ్యాన్ని అనుసరించి అలా మార్కులు వేస్తే మహాభారతంలో ఒక్క కృష్ణ భగవానుడికి తప్పించి ఆయన ఒకడే నాలుక ప్రణాళిక ఒకటిగా ఉన్నటువంటి వాడు. మయైవైతే నిహతాపూర్వమేవా నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ దాన్ని చూపిస్తూనే ఉన్నాడు ఆయన ఎక్కడికెక్కడికి. ద్రోణ పర్వంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆపఘాతనూజుడు ఆధిపత్యం వహించినటువంటి ఈ యుద్ధ పర్వాల్లో భీష్మ పర్వం ఒక రకంగా సాత్వికమైనటువంటిదిగానే కనిపిస్తుంది. కానీ ప్రత్యక్షంగా ఒక వివాదంలోకి, అధర్మం అనేటువంటి వివాదంలోకి అడుగుపెట్టింది ద్రోణ పర్వమే. అంతేకాదు 9 రోజుల్లో జరిగి 10 రోజులతో పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క యుద్ధం యొక్క వ్యవహారం వేరు, ఈ 5 రోజులు జరిగినటువంటి ద్రోణ పర్వంలో ఉండేటువంటి యుద్ధ స్వరూపం వేరు. ఇది పూర్తిగా రౌద్రరస ప్రభావంతో ఉండినటువంటిదే. అందుకే ద్రోణ పర్వాన్ని నిర్వచిస్తూ వ్యాసుల వారు పలాశవాన్ అంటారు. పలాశ శబ్దము మనం హరితత్వానికి వాడవచ్చు, లేదా మోదుగు పువ్వు ఎర్రని పువ్వుకు వాడవచ్చు, లేదా క్రూరత్వానికి ప్రధానంగా పలాశ శబ్దాన్ని వాడటం అనేటువంటిది అనేక సంస్కృత కావ్యాల్లో మనం దర్శిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పర్వంలో ప్రత్యక్షంగా క్రౌర్యం, ఒక గురువు యొక్క సన్నిధిలోనే శ్రీకారం చుట్టుకోవటం అనేటువంటిది ఒక దౌర్భాగ్యం. ఈ మహాభారత యుద్ధంలో భీష్ములు వారు పడిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారికి వెంటనే పట్టాభిషేకం చేయటానికి దుర్యోధనుడికి ఏమి అంత మంచి బుద్ధి లేదు.
అర్ధరథుడిని అవమానించగా యుద్ధానికి దూరంగా వెళ్ళిపోయినటువంటి కర్ణుడు అప్పుడు మళ్ళా వచ్చాడు. అసలు కర్ణుడిని నమ్ముకునే పాపం దుర్యోధనుడు యుద్ధంలోకి దిగాడు. కనుక కర్ణుడిని పిలిచి అడిగాడు, అయ్యా ఎవరికి సైన్యాధిపత్యం ఇస్తే బాగుంటుంది అని. అంటే ద్రోణుణ్ణి కాదనేటువంటి సాహసం లేదు, కర్ణుడికి ఇచ్చేటువంటి ఆ యొక్క ఉపాయం ఆయనకి గోచరించలేదు. అలా అని చెప్పి కర్ణుడి మనస్తత్వం ఎరిగినటువంటి వాడు దుర్యోధనుడు. నేను మొత్తం కర్ణుడి గురించి అంతా సమీక్షించలేను, కానీ కర్ణుడు దుష్టచతుష్టయంలో ఒకడనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి అంశం కనుక కర్ణుడి బుద్ధి ఎరిగినటువంటి వాడు దుర్యోధనుడే. మా గురువుగారు నండూరు రామకృష్ణమాచార్య గారు రాసిన శీర్ణమేఖల్లో కర్ణుడైతే ఆయన మహానుభావుడే. కానీ అన్ని చోట్ల కర్ణుడు అలా కనిపించడు. అందరు కవుల, తెలుగులో అయినా సంస్కృత కవుల్లో అయినా వేణీ సంహారంలో అయినా దీనిపైన వచ్చినటువంటి మహాకావ్యాల్లో అయినా కర్ణుడు కాస్త విలక్షణంగానే కనిపిస్తాడు. అయితే ఆయన మీద జాలి ఏమిటంటే ఆయన పుట్టుక, ఆయన జరిగినటువంటి జీవనంలో జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా కొంత మనకి ఆయన పైన కొంత ఆ యొక్క సింపతి అంటారే అలాంటి భావం కలిగిస్తుంది. కర్ణుడిని పిలిచి అడగంగానే దుర్యోధన ఎంత గొప్పవాడు ద్రోణాచార్యుడు, ఆయన కేవలం వయోవృద్ధుడే కాదు జ్ఞానవృద్ధుడు కూడా, కాబట్టి ఆయన్ని మించినటువంటి గొప్ప యోధుడు అంటూ ఎవరు లేరు, ఆయనకే పట్టం కట్టాలి అన్నాడు. ఏదైతే తను అనుకున్నాడో అదే ఎప్పుడైతే ఆ కర్ణుని ముఖతః వచ్చేసిందో దుర్యోధనుడు చాలా సంతోషించాడు. ఇప్పుడు సర్వం సహా సైన్యాధిపతిగా ద్రోణాచార్యులు వారు నిర్ణయించారు. ఎంత గొప్ప పదవి అది! కురువంశంలో భీష్ముల వారి తరువాత తనకు సర్వసైన్యాధ్యక్షత ఇవ్వటం అనేటువంటిది ద్రోణాచార్యుల వారు భావించలేదు. ఎందుకంటే ఆయనకు ఎప్పటికప్పుడు అంగరాజు పైన ఉండేటువంటి ప్రీతిని ఆయన ప్రతి మాటలోనూ అభివ్యక్తీకరిస్తూ ఉంటాడు. కనుక అంగరాజుకి ఇస్తాడేమో అనేటువంటి భావం అప్పటిదాకా ఆయనకు ఉంది అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే ఇచ్చిన వెంటనే ఆయన ఎంత అమాయకుడంటే ఏ క్షణంలో ద్రోణాచార్యుల వారు ఎలా ఉంటారో చెప్పలేం. ఇప్పుడు ఒక విద్యలో ఒకడు మహానుభావుడై ఉండవచ్చు, ద్రోణాచార్యుడు లాంటి గొప్ప అస్త్ర విద్యా గురువు అసలు మహాభారతంలో ఎక్కడా కనిపించడం అనేటువంటిది నిర్వివాద అంశం. ఎందుకంటే యోధులు చాలామంది ఉండవచ్చు, కానీ అవతల యోధుడి యొక్క బలపరాక్రమాలు అంచనా వేయటమే కాదు, బలహీనతలను కూడా అంచనా వేయగలిగినటువంటి వాడు ఒక్క ద్రోణాచార్యుడే. దీన్ని చాలాసార్లు దుర్యోధనుడికి బోధ చేస్తాడు ధృతరాష్ట్రుడు, భీష్ముల వారు. కనుక ద్రోణుల వారు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, పరమ ప్రసన్నంగా ఒక్కొక్క క్షణంలో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఏకలవ్యుడు కనిపించాడు, తన మూర్తిని పెట్టుకుని ఆయన నేర్చుకున్నాడు అనేప్పటికీ ఏకలవ్యుడి పైన ఎంతో ప్రేమ వచ్చేసింది పాపం ద్రోణాచార్యుల వారికి. అయితే ఒకసారి చూశాడు వాడి యొక్క అస్త్ర విద్యా నైపుణ్యం అనేటువంటిది. అప్పుడు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి కురువంశం యొక్క స్వభావం ఏమిటో తెలుసు. అక్కడ అవమానం నిత్యము భరిస్తున్నాడు ఆయన. రేపు తనను ఒక ఆదర్శ గురువుగా పెట్టుకుని అభ్యాసం చేస్తున్నటువంటి ఈ అమాయకుడైనటువంటి వాడు అరణ్యవాసి నిష్కారణంగా కురువంశ రాజుల యొక్క చేతిలో క్రూరంగా సంహరింపబడతాడు అని చెప్పి గ్రహించి వాడు ఎలాగైనా జీవించాలని కోరి వాడి బొటకన వేలు మాత్రం తీయించేశాడు. అంతే తప్పించి ఏదో మనం సినిమాల్లో చూసినట్టుగా ఆ కులం వాడు కాబట్టి ఆభిజాత్యంతో ఉన్నాడు, ఈ కులం వాడిని ద్రోణాచార్యుల వారికి ఈ కులాలు ఇవన్నీ తెలియదు. అప్పటికి జరిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటిది ఏంటంటే అంతకుముందు కృతయుగం త్రేతాయుగంలో ఉన్నట్లుగా ఆచార్యులపైన గౌరవం కలియుగ ప్రారంభం వచ్చేటువంటి అంటే ద్వాపర యుగాంతంలో నశించిపోతూ ఉండటం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యక్ష శిష్యులండి వీళ్ళందరూ. తనను సంహరించడానికి పుట్టినటువంటి దుష్టద్యుమ్నుడికి కూడా పాఠం చెప్పినటువంటి వాడు ద్రోణాచార్యుల వారు. అర్జునుడికి ఎలా పాఠం చెప్పాడో, అశ్వత్థామికి ఎలా పాఠం చెప్పాడో అందరికీ అలాగే పాఠం చెప్పాడు. కానీ కాలాంతరంలో తన పుత్రుడు కదా అని కొన్ని దివ్యాస్త్రాలు ఆయనకి ఇచ్చాడు. తన కోరికను తీర్చినటువంటి వాడు గొప్ప శుద్ధ సత్వ సంపన్న హృదయుడని అర్జునుడికి కొన్ని మహాస్త్రాలు ఇచ్చాడు.
అంతే తప్పించి శిష్యుల పట్ల ఎవరి పట్ల వైమనస్యం లేనటువంటి గొప్ప గురువు ద్రోణాచార్యులు వారు. ఈ మధ్యకాలంలో భరించలేనటువంటి మాట ఒకటి మామూలుగా టీవీల్లో చెప్పేస్తున్నారు. నాలాంటి వాళ్ళ శాలువాలు వేసుకుని మారీచులు చాలామంది శాటిలైట్ ఛానల్ వాళ్ళు తయారు చేశారు కదా. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ద్రోణాచార్య అవార్డు ఇవ్వకూడదండి, సాందీపని అవార్డు ఇవ్వాలట. సాందీపనుడు ఎవరికి చెప్పాడు? ఎవరైనా మానవ మాతృడికి చెప్పాడు ఆయన? అసలు వేనామాలు వెన్నుడికి గర్గుడు పేరు పెట్టడమే కృష్ణుడని అదో విచిత్రమైన అంశం. విశ్వతోముఖుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని గోపికలు యశోదమ్మ ముద్దు పెట్టుకోవడమే ఒక గొప్ప అంశం. అవన్నీ కూడా అతిమానుషమైనటువంటి లీలలు కృష్ణుడివి. కృష్ణుడికి 64 రోజుల్లో 64 విద్యలు వచ్చేసాయి. ఓ గురువు కావాలి కాబట్టి ఆయన ఎంచుకున్నాడు. ఆయన కూడా గురుదక్షిణగా ఏం చేశాడు? మృత్యోర్మ అమృతంగమయ అన్నట్టుగా చనిపోయినటువంటి తన పుత్రుని కావాలి అని అడిగాడు. కానీ అతిమానుషమైనటువంటి వ్యక్తి కాదండి ఈయన. సంసార జీవనంలో ఉండేటువంటి వాడు, ఎన్నో విధములైనటువంటి ఆటుపోట్లు అనుభవించినటువంటి వాడు. మృచ్ఛకటికంలో ఏ విధంగా అయితే దరిద్రాన్ని చారుదత్తుడు అనుభవించాడో అలాంటి దరిద్రాన్ని అనుభవించినటువంటి వాడు. గుక్కెడ పాల కోసం వెళ్ళి సహాధ్యాయి దగ్గర అవమానం పడిపోయినటువంటి వాడు. రాజాస్థానంలో ఉండి ఆ యొక్క ఆశ్రమ ప్రస్థానాన్ని కాదనుకుని వచ్చినటువంటి వాడు ఎన్ని సార్లు ఎన్ని అవమానపు మాటలు శిష్యులు ముఖతః విన్నాడు. ఇక యుద్ధ పర్వాల్లో అయితే అసలు తిట్టనటువంటి వాడు లేడు. మొగుడు కొడితే మధుకరం వాడు కొట్టాడని చెప్పి కర్ణుడు తిడితే వికర్ణుడు తిట్టాడు. ఆ తర్వాత వాడి దగ్గర ఉండే దుశ్శాసనుడు తిట్టాడు. దుశ్శాసనుడు కొడుకు వచ్చి తిట్టాడు ద్రోణాచార్యులు వారు. మనం గమనించాల్సిన అంశం, దుర్యోధన తిడితే పోనీ ఏదో ప్రభువు కదా అని అనుకోవచ్చు. అది ఆచార్యుడికి ఆ రోజు ఉన్నటువంటి స్థితి. అటువంటి రోజున అశ్వత్థామ కోసం, తన జీవనం కోసం ఆయన అలా దిగజారి ఒక ఆచార్య పదవిలో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్నే సాధ్యమైనంత వరకు గడిపినటువంటి వాడు. అటువంటి ద్రోణాచార్యుల వారు పట్టాభిషేకం చేసేప్పటికీ ఒక్కసారి ఉప్పొంగిపోయాడు. నాయన దుర్యోధన, కోరుకో, ఏ వరం కోరుకుంటే అది ఇచ్చేస్తానన్నాడు. బోళా మనిషి కదా, చాలా గొప్పవాడు దుర్యోధనుడు. బాగా శకుని మామ దగ్గర దుర్యోధనుడి దగ్గర గదాయుద్ధం ఎంత అభ్యసించాడో లేదు, కానీ శకుని మామ గారి దగ్గర మాత్రం సలహాలు బాగా పుచ్చుకుంటూ ఉంటాడు ఆయన. కాబట్టి వెంటనే చెప్పేశాడు, ఏమీ అక్కర్లేదు, ధర్మరాజుని కట్టేసి ఆయన్ని సజీవంగా నాకు పట్టించేసేయి అన్నాడు. ఇది ఇంకా ఆనందం కలిగించింది పాపం అస్త్ర విద్యాగురుడికి. ఓహో, నువ్వు పాపం అప్పుడు అవమానించిన కులపతిని, తర్వాత అరణ్యాలకి అజ్ఞాతవాసానికి పంపించిన, నువ్వేదో కాస్త మార్పు వచ్చినట్టుంది. ఎందుకంటే మార్పు సహజం ఏ మనిషిలో అయినా కూడా. మీకు వనపర్వంలో చూడండి, శకుని అంటే చాలా భయంకరమైన వ్యక్తి అనుకుంటాం, కానీ వనపర్వంలో ఒక చోట శకుని చెప్తాడు, ఎందుకయ్యా ఏడిపించినంత ఏడిపించాం వాళ్ళని, అయిపోయింది, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయని చెప్తాడు. నోరు మూసుకో, నువ్వు ఇచ్చే సలహాలు జోదం ఆడేప్పుడే, ఎప్పుడు పడితే అప్పుడు సలహాలు చెప్తే స్వీకరించడం జరగదు అని చెప్పేశాడు. కాబట్టి దుర్యోధన స్వభావం అది. కానీ ఈయన తప్పుడు అంచనా వేశాడు గురువుగారు. ఈయన కాస్త ఇప్పుడేదో మనవాడు కాస్త పిహెచ్డి స్థాయికి వచ్చాడు, పట్టభద్రుడు విద్యావారిధి చదువుతున్నాడు కదా, కాస్త మార్పు వచ్చిందేమో యుద్ధవారిధి అయిన తర్వాత అని చెప్పి ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చేయటానికా అని అడిగాడు. అలాంటిది ఏం ఆశించకండి గురువుగారు, ఏం లేదు, ఆయనకి జోదవాటం అనేటువంటిది ఒక వ్యసనం ఉంది కదా, మళ్ళా దానికి పిలుద్దాం, ఆయన మళ్ళా వస్తాడు, మళ్ళా 12 ఏళ్ళు అరణ్యవాసం, తర్వాత అజ్ఞాతవాసం ఈసారి పెట్టేద్దాం, ఇక హాయిగా నా రాజ్యపాలన నేను ప్రశాంతంగా చేసుకుంటాను అన్నాడు. ఓహో, ఇలాంటి విద్యార్థివా నువ్వు అని చెప్పి వెంటనే శిష్యుడికి పాఠాలు చెప్పినటువంటి వాడు. ద్రోణాచార్యులు వారు తెలుగులో తక్కువ వాడేం కాదండి. ఆవలిస్తే ఆవాలు కడుపులో పేగులు లెక్క పెడతాడంటారే, ఈయన ఆవాలు కూడా లెక్క పెట్టేస్తాడు పేగుల్లో ఉండేటువంటి, అంత తెలివైన వాడు ఈయన. వెంటనే ఈయన మడత వేచి పెట్టాడు శిష్యుడి ముందు. ఏమీ లేదు, అర్జునుడికి అన్ని అస్త్ర విద్యలు నేను నేర్పించేసాను. పైగా ఆయన అరణ్యవాస కాలంలో ఆయన పాశుపతాస్త్రము, దిక్పాలకుల అనుగ్రహం చేత ఆ వాసవానల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరుల యొక్క ప్రభావంతో కూడినటువంటి అస్త్రాలని ఆయన సాధించాడు. కాబట్టి ఆయనతో పోరాటం అంత కష్టము. కాబట్టి ఆయన దూరంగా ఉంటే నా శిష్యుడైనటువంటి అర్జునుడు నేను కాస్త ధర్మరాజును పట్టుకోగలుగుతాను. అంతేకాదు, ఆయన యుద్ధ భూమి నుంచి పారిపోతే శరణాగతి చేసేస్తే నేను చేయగలిగింది ఏం లేదు అని చెప్పాడు.
అయితే ఒకటి అర్జునుడి నుంచి మేము వేరు చేసి ఆ యొక్క ధర్మరాజును చూపిస్తాం, మీరు పట్టేయవలసిందే అన్నాడు. సరే అన్నాడు. ఎప్పుడు కూడా ఈ సరే అనడంలో కూడా ఒక మోతాదు ఉంటుంది. అది తృప్తికరంగా అంటే ఫలితం వేరు, లేకపోతే వేరు. డాక్టర్ గారు ఇచ్చిన డోసు కరెక్ట్గా వేసుకుంటే ఆ వ్యాధి తగ్గుతుంది, మనకి తోచినప్పుడల్లా వేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ఇక్కడ దుర్యోధనుడు విన్నట్టు ఉంటాడు, వినేటువంటి వాడు కాదు. ఆయన రోగం ఎలా తీరుతుంది? భవరోగం కృష్ణుడంతటి వాడు చెప్తేనే తీరలేదు. కాబట్టి ఈ యొక్క రోగం మాత్రం, మానసిక రోగం ఎలా తీరుతుంది? యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన తర్వాత మామూలుగా ఇంకా ఆయన పట్టుకున్నాడు ధనస్సు అని అంటే చాపాచార్యుడు ఆయన ముందు ఎవరు నిలబడతారు? ప్రథమార్థం అంతా కూడా మొదటి రోజు ద్రోణాచార్యుల వారి యొక్క విజృంభణం, మధ్యాహ్నం ఏమో మొదటి రోజు అర్జునుడు వారి యొక్క ఆచార్య పూర్వ రూపం, అంతేవాసి ఉత్తర రూపం అన్నట్టుగా విజృంభించేశారు. సరే, ఎప్పుడైతే తనకు విజయం రాలేదో దుర్యోధనుడికి తెలిసింది ఒకటే, వెళ్ళి దగ్గరికే వెళ్ళి అనకూడనటువంటి మాటలు గురువు గారి చెవిలో వేయటం. నన్నేం చేయమంటావయ్యా, అర్జునుడిని దూరంగా పెట్టు అన్నాడు. ఇప్పటికీ సరే, కొంతమంది యోధుల్ని పెడతాను, నేను దూరంగా పంపిస్తాను అని చెప్పి ఎవరి వ్యూహాలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఇటు ఒకే సేనానాయకుడు కాబట్టి, దుష్టద్యుమ్నుడే కాబట్టి ఆయన మీద పర్వాలు లేవు. అటు మారుతూ ఉంటారు కదా, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు ఇలాగే. కాబట్టి అక్కడ పర్వాలు వచ్చాయి. నిజానికి ఆ పర్వాల్లో వాళ్ళ యొక్క పాత్ర కూడా ప్రధానమైనటువంటి భూమికను వహించింది. ద్రోణ పర్వంలో నిజంగా ప్రతినాయకుడు కాదు, నాయకుడు అంటే కృష్ణుడిని వదిలిపెట్టేస్తే, వీరుడిగా ప్రపంచీకరింపబడినటువంటి అర్జునుడిని వదిలేస్తే, గొప్ప సత్వమూర్తిగా ఉండేటువంటి ధర్మరాజుని ఒక ప్రధాన నాయకుడిగా చేసుకుంటే, ఈ పర్వానికి అంతా కూడా ఆద్యంతం కనిపించేటువంటి వాడు ద్రోణాచార్యుల వారే. ఎక్కడ ఆయన విద్యలో లోపం అనేటువంటిది కనిపించదు. ఒకవేళ ఆయన విద్యలో లోపం కనిపించింది, అవతల శిష్యులు జయించారు అంటే కూడా అది గురువుగా ఆయన విజయమే. ఎందుకంటే ఆయన శిష్యులే కదా వాళ్ళంతా. కాబట్టి ప్రతిబింబం అందంగా కనిపించినా, నా ముఖం అందంగా కనిపించినా అది నాదే కదా. కాబట్టి శిష్యులు గెలిచినా, ఈయన గెలిచినా ఆయనదే విజయం. కాబట్టి ఆయన మొదటి రోజు అలాగే రెండో రోజు యుద్ధం కూడా అలాగే గడిచిపోతుంది. మూడో రోజుకి వచ్చేప్పటికీ వీళ్ళనేటువంటి మాటలకి ఆయన ప్రవృత్తిలో చాలా రజోగుణం అనేటువంటిది విజృంభించేసింది. ఆయన ఎలా అయినా సరే ఈరోజు ధర్మరాజును పట్టుకోవాలి అని అనుకున్నాడు. మూడో రోజుకి వచ్చేప్పటికి మహాభారత యుద్ధం 5 రోజుల్లో ఈ మూడో రోజు రౌద్రరసాన్ని ప్రేమించేటువంటి వాళ్ళకి ఒక మణిదీపం లాంటిది. ఎందుకంటే మహాభారత యుద్ధాన్ని బాగా గొప్ప మలుపు తిప్పినటువంటి రోజు ఆ రోజే. అక్కడి నుంచే కాస్త పాండవులు గెలుస్తారు అనేటువంటిది, అంటే కృష్ణుడు మహానుభావుడు అనేటువంటి విషయం ఎప్పటికప్పుడు ద్యోతకం అవుతూ ఉంటుంది. ఎందుకంటే దుర్యోధనుడికి ఆ విషయం స్పష్టంగా తెలుసు అని చెప్పడానికి ఈయనకి సర్వం సహా ఆ యొక్క సేనకి సైన్యాధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు, ఆ పట్టుకోమన్నప్పుడు ఒక మాట బుద్ధిమంతుల్లానే కనిపిస్తూ దుర్యోధనుడు చెప్తాడు, నేను పట్టుకోమంటున్నది ఎందుకో తెలుసా, ఆయన అరణ్యానికి పంపించడానికే. అలా కాకుండా నేను మరో రకంగా అర్జునుడిని చంపేయమన్నాను అనుకో, అర్జునుడు చావడు, ధర్మరాజు చావడు. ఒకవేళ వాళ్ళు చచ్చిపోయి ఇద్దరూ లేకుండా పోయినా ఈ కృష్ణుడు ఉన్నాడే, చక్రాయుధంతో మొత్తం అందరినీ చంపేసి కుంతికి ఇచ్చేస్తాడు రాజ్యాన్ని. కుంతికి పట్టం కట్టేసి నీకు ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఇచ్చేసుకో అని చెప్తాడు. కాబట్టి కృష్ణుడు అంటే అంత భయం ఉంది. అంటే ద్రోణాచార్యుల వారంటే ఎంత భయం అర్జునుడికి ఉందో, ఎంత భక్తి ఉందో అంత భయం మాత్రం ఉంది, భక్తి ఉందో లేదో కానీ. కాబట్టి కృష్ణుడు యొక్క అపారమైనటువంటి శక్తిని ఆయన దర్శించినటువంటి వాడు. ఆయన అనేక రాక్షస సంహారం చేసినటువంటి వాడు కదా అప్పటికే కృష్ణుడు. ఆయన ఎంత మౌనంగా ఉన్నా కూడా ఆయన ఏమైనా చేయగలడు అనేటువంటిది భీష్మ వధ వల్ల ఆయన గ్రహించాడు. కనుక దాన్నే అక్కడ చెప్పాడు. కనుక ఈ మూడో రోజు వచ్చేప్పటికీ ఆయన బాగా చెప్పాడు దుర్యోధనాదులకి, అయ్యా అర్జునుడిని ప్రయత్నపూర్వకంగా దూరం తీసుకెళ్ళండి. నిన్నటి యుద్ధంలో ఆ సుశర్మ తీసుకెళ్ళాడు, కానీ మళ్ళీ ఆయన వాళ్ళని జయించి ధర్మరాజును పట్టుకునేటువంటి సమయానికి నేను వెళుతూ ఉంటే ఆయన వెనక్కి వచ్చేసాడు.
రథాన్ని మరుల్చుకుని. కాబట్టి ఈరోజు అలా జరగకూడదు, బాగా దూరానికి తీసుకెళ్ళిపోవాలి అనేప్పటికీ సరే అన్నారు. ఎప్పటికో పూర్వవైరం కలిగినటువంటి ఆ యొక్క సంశప్తకులు అనేటువంటి వాళ్ళు వచ్చారు. ఈ త్రిగర్త సేనాధిపతి అయినటువంటి రాజు అయినటువంటి ఆ సుశర్మ కూడా వచ్చాడు. వీళ్ళు మేము దూరంగా అర్జునుడిని తీసుకెళ్తాం, ధర్మరాజు ఎలా అయితే జూదానికి పిలిస్తే రానని అన్నాడు, యుద్ధానికి పిలిస్తే అర్జునుడు కూడా రాను అని అన్నాడు. కాబట్టి వీరుడైనటువంటి ఆయన్ని మేము దూరంగా, చాలా దూరంగా తీసుకెళ్ళిపోతాము, మీరు హాయిగా ధర్మరాజును పట్టుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు అలా ఆహ్వానించారు. ఆహ్వానించగానే వెంటనే ధర్మరాజు యొక్క రక్షణ కూడా అర్జునుడికి బాగా తెలుసు. అర్జునుడి యొక్క లక్షణం ఏమిటి అని అంటే, ముందు జరగబోయేటువంటి దాన్ని ఊహించగలడు, వర్తమానంలో జరిగేటువంటి యుద్ధాలన్నీ ఆయన తెలుసుకోగలడు. అంతేకాకుండా యుద్ధ మార్మికత వెనకాల ఎలా జరుగుతుందో కూడా ఆయన ఊహించగలడు. అవతల తనకు పాఠం చెప్పినటువంటి గురువు గారు వ్యూహాన్ని ఇంకా పన్నలేదు. అంటే తను వెళ్ళిపోయిన తర్వాత పద్మవ్యూహాన్ని పన్నుతాడు ఆయన. లేకపోతే ఏ వ్యూహం పన్నుతాడో అప్పటికి స్పష్టత అర్జునుడికి కూడా లేదు. కాబట్టి తనని పంపించేస్తున్నారు. కాబట్టి తను వెళ్ళిపోతే ధర్మరాజు గతేం కావాలి? అసలు ద్రోణాచార్యులు వారు ప్రతిజ్ఞ చేయంగానే హడిలిపోయినటువంటి అన్నగారు ఇప్పుడు ఎలా అయిపోతాడు? కాబట్టి సత్యజిత్తుగా అప్పచెప్పాడు. సాత్యకిని చూసుకోమన్నాడు. భీముడికి గట్టిగా చెప్పాడు. తర్వాత అన్నగారికి చెవులో మాట చెప్పాడు, నువ్వు యుద్ధ దేశం నుంచి వెళ్ళిపో. వాళ్ళ కనుక ఎప్పుడైనా కూడా ఎదిరించేటువంటి సాత్యకి ఇత్యాది వీరులు లేకపోతే, సత్యజిత్తు పడిపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపో అని కూడా చెప్పేశాడు. ఎందుకంటే ద్రోణాచార్యులు వారి శక్తి సామర్థ్యాలు తెలుసు కనుక. బాగా దూరంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ద్రోణుడు చూడండి, ఆయనకి శిష్యాభిమానము మిన్నా అని చెప్పి, ఆయన గొప్పవాడే, ఆయన అర్ధరథుడు కర్ణుడిలాగా కాదు, ఆయన పూర్ణరథుడే, కానీ ఆయనకి శిష్యాభిమానం అర్జునుడంటే ఉంది అని ఆయన మీద ఒక నింద వేసినటువంటి వాడు ద్రోణాచార్యుల వారి పైన భీష్మాచార్యుల వారే. ఆ రథ నిర్ణయం చేస్తూ అతిరథుడు అర్ధరథుడు నిర్ణయం, ఆయన అతిరథుడే కానీ ఆయనకి అర్జునుడు అంటే ప్రేమ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. కనుక ఇప్పుడు అర్జునుడు దూరంగా వెళ్ళిపోయాడు అని అంటే కారణం ఎవరు? ఆ వ్యూహంలో భాగమైనటువంటి ద్రోణాచార్యుల వారే కదా. అంటే ఆ రోజున మాత్రం, ద్రోణపర్వం 3వ రోజున మాత్రం ద్రోణుల వారి యొక్క పథకం పూర్తిగా వేరుగా ఉంది. ఆయన ఎలాగైనా సరే ధర్మరాజును పట్టేయాలి అని అనుకున్నాడు. అయితే తాను ఊహించింది వేరైతే జరిగేది వేరుగా ఉండవచ్చు. ఆ అర్జునుడు ఎప్పుడైతే త్రిగర్త దేశాధిపతుల యొక్క ఆహ్వానం మేరకు ఆయన దూరంగా వెళ్ళిపోయాడో అప్పుడు ఇక్కడ పద్మవ్యూహాన్ని గబగబా పన్నాడు. దానికి ప్రతివ్యూహంగా వీళ్ళొక దుష్టద్యుమ్నుడి యొక్క నాయకత్వంలో వీళ్ళొక వ్యూహాన్ని పాండవులు పన్నుకున్నారు. కానీ పద్మవ్యూహంలోకి ప్రవేశించడం అంత సాధ్యం కాదు. దాన్ని ఛేదించకుండా ముందే ద్రోణాచార్యుల వారు ఉన్నారు. ద్రోణాచార్యుల వారిని కొట్టి లోపలికి వెళ్ళేటువంటి సత్తా ఎవరికీ లేకుండా పోయింది. అయితే పద్మవ్యూహం యొక్క గొప్పతనాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు నలుగురు. ఒకరు అర్జునుడు, ఒకరు శ్రీకృష్ణ పరమాత్మ, ఒకడు ప్రద్యుమ్నుడు, ఒకడు అభిమన్యుడు. ఈ అభిమన్యువుకి తెలుసు, అక్కడ ఉండేటువంటి యుద్ధం చేయనటువంటి కృష్ణుడికి తెలుసు, చేసేటువంటి అర్జునుడికి తెలుసు. ఈ అభిమన్యువుకి లోపలికి వెళ్ళడం తెలుసు కానీ పాపం రావటం బయటికి తెలియదు. కనుక ఇక్కడ కొంత ఆయన బాధపడ్డాడు. బాధపడి అవి ఉన్న విషయాన్ని చెప్పాడు. ఎలా ఈ యుద్ధంలోకి అందరం వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి చింతిస్తూ ఉంటే, ఎలా అయినా సరే పెద్ద తండ్రి గారికి ఆనందం కలిగించాలని తన విషయాన్ని చెబుతూ, తను లోపలికి వెళ్ళడమే వచ్చు కానీ బయటికి రావడం తెలియదనేటువంటి బలహీనతను కూడా పాపం ఆయన చెప్పారు. ఏం పర్వాలేదన్నారు భీముడు వీళ్ళంతా. నువ్వు ప్రవేశించగానే ద్వారం తెలిసిన తర్వాత మేము లోపలికి వచ్చేయడం మాకు పెద్ద కష్టమేం కాదు, మేము అందరం వచ్చేస్తాం నీ వెనకాల, నువ్వు అది ఛేదించు చాలు, మిగతాది మేము చూసుకుంటామని వాళ్ళు అన్నారు. అది కూడా సాధ్యం కాదు ఆ యుద్ధంలో. ఎందుకంటే అక్కడ సైంధవుళ్ళ వీడు అడ్డుపడ్డాడే అని అంటారే, అక్కడ ఉన్నాడు మనవాడు సింధు దేశాధిపతి జయద్రథుడు అనేటువంటి వాడు. ఈ సింధు దేశాధిపతి ఒకప్పుడు తన వలస కానటువంటి ద్రౌపదీదేవి పైన బలాత్కారం చేయబోయినటువంటి వాడు, బాగా అవమానింపబడినటువంటి వాడు భీమాదుల చేత.
తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుని నేను పాండవుల్ని జయించాలి అని కోరాడు ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడు ఒకసారి ఆయన వరం ఇచ్చిన తర్వాత దాటడు కనుక, అయ్యా నా అనుగ్రహంతో పాశుపతాన్ని చేజిక్కించుకున్నటువంటి అర్జునుడు పైన నువ్వెప్పుడూ విజయాన్ని సాధించలేవు. మిగతా వాళ్ళు కూడా నా భక్తులే, ధర్మాత్ములు, కానీ ఒక్కరోజు ససైన్యంగా పాండవుల్లో మిగతా నలుగురిని నువ్వు ధిక్కరించగలుగుతావు అని ఒక వరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. దాన్ని ఈరోజు వినియోగించుకున్నాడు సైంధవుడు. ఆయన లోపలికి ఎవరినీ వెళ్ళనివ్వలేదు, దూసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనం తిక్కన గారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటాం. తిక్కన గారి గొప్పతనాన్ని చెప్పుకున్నప్పుడల్లా నన్నయ్య గారి గొప్పతనాన్ని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన రాసిన తక్కువే కదండి అని అనకూడదు. ఎందుకంటే తర్వాత తిక్కన గారు ఎలా రాయాలో, మధ్యలో ఎర్రన్న గారు ఎలా ఇమిడిపోవాలో బాగా గీతలు గీసేసి మొత్తం అంతా కూడా మహాభారతాన్ని అంతా కూడా స్పష్టంగా మొదట్లోనే ఇచ్చేసినటువంటి మహానుభావుడు నన్నయ్య గారు. భారతం ఎలా ఉండాలో కూడా చెప్పేశాడు ఆయన. ఏది హృదయము అపూర్వం వేయది దాని వినిన ఎరుక సమగ్రం వెయ్యుండు అఘ నిబర్హణమేయది ఆ కథయ వినగ ఇష్టము మాకున్నాను అన్నారు సౌనకాది మహర్షులంతా కూడా సూతులు వారు చెప్తూ ఉంటే. ఏది హృదయము హృదయంగమంగా ఉంటేనే వినాలనిపిస్తుంది, లేకపోతే ఎవడు వింటాడు? అపూర్వంగా ఉండాలి. ముందు వినేసినట్లుగా ఉంటే ఏం బాగుంటుంది? కాబట్టి పూర్వం విననటువంటి పాత్రలతో ఉండాలి. దాని వినిన ఎరుక సమగ్రం వెయ్యుండు. ఊరికే వింటే ప్రయోజనం ఏమిటి? కాస్త జ్ఞానం రావాలి. కేవలం జ్ఞానం వస్తే ఏమిటి? అది పుణ్యప్రదం కావాలి. కనుక ఏది హృదయము అపూర్వం వేయది దాని వినిన ఎరుక సమగ్రం వెయ్యుండు అఘ నిబర్హణమేయది ఆ కథయ వినగ ఇష్టము మాకు. ఈ 4 లక్షణాలు మహాభారతంలో ప్రతి పర్వంలోనూ కనిపిస్తాయి. తిక్కన గారు విశేషించి దాన్ని ప్రత్యేకంగా పోషించారు. నీలకంఠ శాస్త్రి గారు దాన్ని బాగా నిరూపించారు. కాబట్టి మహాభారతం వినటం బాగుంటుందంటారు కానీ చెప్పడం కూడా చాలా కష్టం అండి ఇది. ఎందుకంటే 8 అంటే 7వ పర్వం ఇది ద్రోణ పర్వం. ఇందులో 5 ఖండికలుగా 5 ఆశ్వాసాలుగా ఉంటుంది. అందులో 8 భాగాలుగా ఉంటుంది అని చెప్పారు. దాంట్లో ఈ యొక్క సింధురాజు వధ ముందుండేటువంటి ఈ యొక్క అభిమన్యు వధ కూడా, ఎందుకంటే ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి భూమికను వహించినటువంటిది. లోపలికి వెళ్ళినటువంటి అభిమన్యుడు సింగా ఎంత పరాక్రమవంతుడో ప్రకృతి కూడా ఊహించనంతటి వాడు. ఎందుకంటే అతని పరాక్రమాన్ని చూసి అతను చనిపోయిన తరువాత ఇది అధర్మ యుద్ధము అని చెప్పి ఆ పంచభూతాలు ఎలుగెత్తి చాటేటువంటి సన్నివేశం మహాభారతంలో అక్కడే జరుగుతుంది. తర్వాత ఎక్కడో మిగతా పర్వాల్లో కనిపించవచ్చు కానీ ఆ అశరీరవాణిగా సరస్వతి వాక్ అంటారు. అశరీరవాణిని వ్యాసుల వారే ఒక చోట. కాబట్టి సరస్వతి అంటే భా అంటే కాంతి, రతి. అటువంటి కాంతి అంటే జ్ఞానము కలిగినటువంటి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అభిమన్యు వధను ఏమాత్రం ఒప్పుకోలేదు. అంత పరాక్రమాన్ని ప్రదర్శించాడు. లోపలికి వెళ్ళిన వాడు అయ్యా వెనకాల బాబాయిలు పెదనాన్నగారు వీళ్ళంతా రాలేదు కాబట్టి నేను ఒంటరి వాడిని అయిపోయాను అని అనుకోలేదు. ఇది ఒక అవకాశం అనుకున్నాడు. అప్పటికి సారథి ఒక మాట చెప్పాడు. ఎందుకంటే తను పెట్టుకున్నటువంటి వెహికల్ డ్రైవర్ అనుకోండి, వాడు ఎప్పుడు కూడా మీరు ఇలా చేస్తే బాగుంటుందండి అనేటువంటి మాట పెద్దగా చెప్పడు. ఎందుకంటే యజమాని యొక్క లక్షణం అదండి. ఎందుకంటే ఈ అభిమన్యుని యొక్క సారథి అంతకుముందు అర్జునుడికి సారథి. ఈ కృష్ణుడు ఎప్పుడు పార్థసారథి సిమెంట్ వాళ్ళగా ఎప్పుడు ఆయన అర్జునుడి రథం తోలుతూ ఉండేవాడు కాదు. పాపం ఆయనకు ఒక రథం వేరేగా ఉంది. దానికి శ్లైభ్యము, మేఘపుష్పము, వలాహకము ఇత్యాది పేర్లతో ఉండేటువంటి అశ్వాలు ఉన్నాయి. ఆయనకు దారుకుడు అనేటువంటి ఒక సారథి ఉన్నాడు. ఆయన వ్యవహారం వేరు. ఈయన వాత్సల్యంతో తండ్రి గారితో ఉండేటువంటి అనుబంధంతో చెప్పాడు, అయ్యా ద్రోణుడు అవతల ఉన్నాడు, అస్త్ర విద్యకు పరమావధిగా నిలిచినటువంటి వాడు. లోపల ఉండేటువంటి కర్ణుడు కానీ, కృపాచార్యుడు కానీ, అశ్వత్థామ కానీ వీళ్ళెవరూ నీ తండ్రికి తగ్గినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో ముందే ఒక్కసారి ఆలోచించు అని అంటే ఈయన ఒక మాట చెప్తాడు, వాళ్ళందరూ ఒక్కసారి నా పైన పడినా ఏమీ పర్వాలేదు. అసలు గురుండు ఏమిటి, నేను అసలు మొత్తం ప్రమథగణాలతో అందరితో వచ్చేస్తే
ఆ ఈశ్వరుని కూడా నేను జయించేస్తాను. మా నాన్న ఊరికే ధిక్కరించడు, నేనైతే జయించేస్తాను. అది కాదు అసలు, మా మేనమామ హరి రథం తోలుతూ ఉంటే మా నాన్న వైరిపక్షంలో వస్తే ఆయన్ని కూడా నేను వేసేస్తాను. అంటే నిజానికి అభిమన్యు అలా మాట్లాడేటువంటి వాడు కాదు. పోయే ముందు వచ్చినటువంటి దిక్కుమాలిన మాటో తెలియదు. మహాభారతం కూడా కావ్య లక్షణాలు కొంత కలిగినటువంటిదే అది. కాబట్టి సారథికి ధైర్యం చెప్పడానికో, ఎందుకంటే వాడు వెనక్కి లాగుతుంటే శల్యుడిలాగా తయారయ్యాడు అనుకోండి, అది ప్రమాదం కదా. ముందు రథం తోలేటువంటి వాడికి ధైర్యం ఉండాలి. కాబట్టి అలా చెప్పాడో తెలియదు, లేకపోతే చివరి మాటకి అలా వచ్చిందో. కానీ అభిమన్యుడి యొక్క పాత్రలో ఎప్పుడూ అలాంటి ఔచిత్యం, ఓగేటి పరీక్షిత్ శర్మ గారిని దీన్ని పెద్ద సమీక్ష చేసి అభిమన్యుల్లో ఏ లోపము లేదు, అది ఆ రోజు సారథి కోసమే చెప్పడం అని చెప్పి ఆయన పాపం అనేక ఉపపత్తులతో ఒక ఇంత పెద్ద కావ్యాన్ని రాసి ఒక పెద్ద అవార్డు కూడా పొందాడు ఆయన. కాబట్టి అక్కడ పెద్దగా స్పష్టత లేదు, కానీ అన్న మాట మాత్రం మనాగపి అనౌచిత్యం చెప్పకూడదండి. కాబట్టి అంతటి మాట అనకూడదు. భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి అర్జునుడిని జయిస్తాను అనటం అది వీరత్వానికి ప్రతీక కాదు అని నాకు కూడా అనిపిస్తుంది, వ్యక్తిగత అభిప్రాయం అది. కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అనేక విధములైనటువంటి ఆ బాణ ప్రహారముల చేత అసలు అర్జునుడి కన్నా వీడే ప్రమాదం ఏమో అనిపించాడు. వెళ్ళి సరాసరి డాగ కోడి మీద పట్టుకున్నట్టుగా దుర్యోధను పట్టేసుకున్నాడు. దుర్యోధను ఆ రోజు వేసేస్తే అసలు యుద్ధం అయిపోతుంది. కానీ ఆయన ఆగాడు, ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది కాబట్టి. ఆ దుర్యోధను చంపుతాన్ని, ఆ తర్వాత దుశ్శాసనుడు ఈయన తొడలు పగలగొట్టాక దుశ్శాసనుడి యొక్క ఉరస్థలంలో రక్తం తాగుతాన్ని భీములు వారు ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి తండ్రి గారి అన్నదమ్ముల యొక్క ప్రతిజ్ఞలు పాడైపోకూడదని చెప్పి విడిచిపెట్టేశాడు. అలాగే అశ్వత్థామ కూడా పారిపోతాడు. అలాగే కర్ణుడైతే అసలు దిక్కుమాలవాడు, పరిగెత్తేటప్పుడు పంచి అడ్డుపట్టి పడిపోయాట. నేను మొదటిసారి ఉపన్యాసానికి వెళ్ళేప్పుడు నా పంచి నాకే అడ్డుపడి కింద పడిపోయాను. పక్కన ఎవరో ఒక ఆయన ఉండి పట్టుకున్నారు కాబట్టి నిలబడ్డా. అంటే వెళ్ళటానికి భయం వేసో తెలియదు, లేకపోతే ఎక్కే వేదిక జారో తెలియదు. కాబట్టి నా పంచే నాకు అడ్డు వచ్చినట్టుగా అక్కడ పంచి పడిపోయేటవాడు. కాబట్టి మహాపరాక్రమవంతుడు ఆ యొక్క అభిమన్యువు అని చెప్పడానికి ఎన్ని విధాలైనటువంటి పరాక్రమాలను ఆయన ప్రదర్శించేశాడు. అప్పుడు ఎన్ని రథాలు వేసుకొచ్చినా, ఎన్ని ధనస్సులు పట్టుకొచ్చినా వీరులందరికీ ఆయన చూపించేస్తున్నాడు. దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణ కుమారుడు, దుర్యోధనుడి యొక్క కుమారుడైన లక్ష్మణ కుమారుడిని అభిమన్యువు చంపేశాడు, దుశ్శాసనుడి కుమారుడిని చంపాడు. ఇలా వీరులందరినీ ఆయన అకౌంట్లో వేసుకున్నాడు, బాగానే ఉంది. కానీ దుర్యోధనుడు కర్ణ ప్రేరితుడే వెనకాల వచ్చి, అయ్యా వీడిని చూస్తే చాలా ప్రమాదంగా ఉన్నాడు, నువ్వు ఒక్కడివే చెప్పగలవు. ఎందుకంటే వీళ్ళందరికీ బాగా తెలుసు. అప్పటికే ముందే జ్ఞాని అయినటువంటి భీష్మాచార్యులు వారు చెప్పారు, ఒరే ఎదుటివాడి పరాక్రమమే కాదు ఎదుటివాడి బలహీనత కూడా తెలిసినటువంటి వాడు గురువు అయినటువంటి ద్రోణాచార్యులు వారేని. ఎలాగా అంటే, అయ్యో నాకు ఎంతో ఆశ్రితుడైనటువంటి ఆ యొక్క అర్జునుడి యొక్క కుమారుడే అని చెప్పి ఆయన ఆలోచించలేదు. తనకు అశ్వత్థామ మీద ఉండే ప్రేమతో ఆశ్రమవాసాన్ని ఎలా అయితే వదిలేశాడో అలాగే అర్జునుడు ఈ అభిమన్యువు కోసం కొన్ని వదులుకున్నాడు అనేటువంటిది కూడా మనకి మహాభారతంలో అనేక చోట్ల తర్వాత ఈ యొక్క అభిమన్యు వృత్తాంతం వచ్చినప్పుడు తెలుస్తుంది. కొన్ని రోజులు నిద్ర మానుకున్నట్టు పాపం సుభద్రా నాథుడైనటువంటి అర్జునుడు ఈ అభిమన్యువు కోసం అంత ఇష్టం ఆయనకి. ఎప్పుడన్నా కూడా చూడండి మహాభారతంలో హరిమేనల్లుడు అనే ప్రయోగిస్తూ ఉంటాడు. అంటే అంత కాంతి కనిపిస్తూ ఉంటుంది, ఆ దివ్యత్వం కనిపిస్తూ ఉంటుంది. అభిమన్యువు ముఖం చూడంగానే మేనమామ పోలికలు కనిపిస్తూ ఉంటాయి ఆయనలో. అటువంటి అభిమన్యుడిని చంపడానికి మన ద్రోణాచార్యులు వారే చెప్పేశారు, ఏం లేదు ఈ యొక్క సజీవంగా ఉండేటువంటి కవచం అనేటువంటి దాన్ని నేను అర్జునుడికి బోధించాను. ఆ కవచధారణ విద్యను మనవాడు అర్జునుడు కొడుకైనటువంటి ఈయనకి పద్మవ్యూహంలో ప్రవేశించడం ఎలా నేర్పించాడో అలాగే ఈ కవచధారణ విద్యను నేర్పించేశాడు. కాబట్టి ఈయన్ని మనం కొట్టలేము, ఒకటే మార్గం, ఈయన్ని కొట్టాలంటే వెనకాలకి వెళ్ళి ఈయనకి తెలియకుండా ఆయన ధనస్సును విరిచేయటమే. అర్జునుడు ఏ విధంగా అయితే సింహావలోకనం చేస్తూ ఉంటాడో వెనకాలకి తిరిగి ఓసారి కాసేపు సింహం చూడండి, ముందుకెళ్ళి కొంత పరాక్రమాన్ని చూపించి వెనకాలకి ఓసారి చూస్తూ ఉంటుంది.
అలాంటి కళ వీళ్ళలో లేదని కనిపెట్టేశాడు ద్రోణాచార్యులు వారు. ఇంత అస్త్ర విద్యలో పరిణతి ఉందని ఆయన గ్రహించలేదు, కానీ లోపాన్ని మాత్రం గ్రహించేశాడు. ఇంక చాలు మనవాడు కర్ణుడికి మెల్లిగా ఇక్కడ ఓడిపోయి వెనక్కాలకి వెళ్ళాడు, ఆ యొక్క అస్త్రాన్ని వెరక్కొట్టేశాడు. చేతిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆ శాపం ఎప్పుడైతే భగ్నం అయిపోయిందో కర్ణుడి చేత, ఇంకా ప్రధానమైనటువంటి అస్త్ర విద్యలో నిష్ణాతుడైనటువంటి అభిమన్యుడికి వేరే ఆధారం దొరకలేదు. వెంటనే ఒక గాలిలోకి ఎగిరేటువంటి విద్య కూడా ఆయనకు వచ్చు. పైకి ఎగిరాడు కత్తి డాలు తీసుకుని, ఆ కత్తిని వెరక్కొట్టేశారు ద్రోణాచార్యులు వారు. ఈ చేతిలో ఉండేటువంటి డాలుని కర్ణుడు పడగొట్టేశాడు. మొత్తం నిర్దయగా అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు అందరూ చేరి ఆయన్ని అనేక విధాలుగా హింసించి ఆ మహాయుద్ధం చేస్తూ ఉండేటువంటి అభిమన్యువుని క్రూరంగా కొట్టారు. చివరికి కూడా ఆయన ఏమీ విచారంలోకి వెళ్ళలేదు. దొరికిన బండి చక్రం తీసుకుని సారథిని చంపేశారే, గుర్రాలను చంపేశారే, రథాన్ని విరిచేశారే, ఆ యొక్క ధనుస్సుని భగ్నం చేసేసారే అని చెప్పి ఆయన ఆలోచించలేదు. బండి చక్రంతో కూడా ఆయన యుద్ధం చేశాడు. చివరిలో గద తీసుకుని ఆయన యొక్క దుశ్శాసనుడు కొడుకుని చంపి ఈయన కూడా ఆ ప్రతి యుద్ధంలో మరణించేశాడు. మరణించిన తరువాత అసలు కథ అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇప్పటి వరకు ధర్మ మూలకంగా జరిగినటువంటి మహాభారతం ప్రత్యక్ష అధర్మ మూలకంగా ప్రారంభమైపోయింది. ఇంకా అహోరాత్ర యుద్ధాలు ప్రారంభమైపోయాయి. అక్కడి నుంచి వెంటనే అర్జునుడు సంసప్తకులతో పోరాడి రావటం, ఈ పోరాటాన్నంతా చూసినటువంటి ధర్మరాజాదులు జరిగినటువంటి చెప్పడం, ఇందులో ద్రోణాచార్యుల వారి పాత్ర ఎంతో తెలిసిన అర్జునుడు చూడండి ఎంత గొప్పవాడు. ద్రోణాచార్యుల వారి పాత్ర తెలిసినా ఆయన పగబట్టింది అడ్డుపడినటువంటి సింధురాజు పైన. సైంధవుణ్ణి గనక రేపు సూర్యాస్తమయం లోపల సంహరించకపోతే నేను నా గాంధీవంతో అగ్నిలో దూకే నేను ఈ యొక్క దేహత్యాగం చేసేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. మొత్తం అంతా కూడా దావానలంలో వ్యాపించేసింది. అర్జునుడు చచ్చిపోతే ఇంకా యుద్ధమే ఉంది అని చెప్పి వీళ్ళందరూ దుఃఖపడ్డారు. ఇదంతా కూడా హరిహరాద్వైతంతో కూడినటువంటిదిగా తిక్కన మహాకవి అద్భుతంగా వర్ణించారు. నిజంగా వ్యాసులు వారిది సమాధి భాష, కానీ ఈ యొక్క తిక్కన గారి భాష దర్శనం, వర్ణనం. ఆయన మనఃఫలకం పైన దర్శించాడు మహాభారత యుద్ధాన్నంతా కూడా. ఆ అక్షర గవాక్షాల చేత మన అందరినీ కూడా దాన్ని దర్శించేటువంటి భాగ్యాన్ని కలిగించాడు. నిజంగా సంజయుడు చెప్తూ ఉంటే ధృతరాష్ట్రుడు ఎంత భావించాడో లేదో, కానీ మనమంతా తిక్కన గారి యొక్క శిల్పము యొక్క గొప్పతనం చేత అంత అద్భుతంగా మనం మహాభారత యుద్ధాన్ని దర్శించగలం. అందులో ద్రోణపర్వం యొక్క తరువాత రోజు ఆ జయద్రథ వధవేళ తిక్కన గారి విజృంభణం కనిపిస్తుంది. అర్జునుడా తిక్కన గారు రాశారా అనిపిస్తుంది. అంత బాగా అసలు ఆ ప్రార్థనప్పుడు కృష్ణుణ్ణి ఆయన ఆరాధిస్తాడు. కృష్ణుణ్ణి ఏ విధంగా అయితే ఉపచారాలతో ఆయన పూజించాడో, ఆయన రాత్రి ఆ యొక్క పుత్రవధాజనితమైనటువంటి అమర్షలో ఒక స్వప్నాన్ని కంటాడు. ఎంతసేపు ఏడుస్తారండి ఎవరు మాత్రం. ఆ స్వప్నంలో కనుక దివ్యమైనటువంటి భూమికల్లోకి వెళ్ళిపోతారు కదా, అలా ఒక సుషుప్తి అవస్థలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆయన కృష్ణుని చేయి పట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ ఈశ్వర సందర్శనమైంది. ఈశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి ఒక బాలుడు ఒక సరోవరం దగ్గరికి తీసుకెళ్తాడు. సరోవరంలో 2 మహాసర్పాలు లేస్తాయి. ఆ మహాసర్పాలే తరువాత అవి ఒక ధనస్సుగా అస్త్రంగా మారుతాయి. పాశుపతాస్త్రాన్ని పొందాడు, కానీ దాన్ని ఎలా ప్రయోగించాలో తెలియనటువంటి అర్జునుడికి దాన్ని ఎలా ప్రయోగించాలో సమంత్రకంగా చూపించాడు ఆ బాలుడు. మళ్ళా వెళ్ళి ఈశ్వరుడిలో నిలీనమైపోతాడు. ఈ స్వప్నం అది లయమైపోతుంది. ఈ స్వప్నాన్ని ధర్మరాజుకి చెప్తాడు. దృశ్యతే భగవాన్ యస్య స్వప్నే సర్వశుభావహ తస్మిన్నేవ దృఢా భక్తి జాయతే నాత్ర సంశయ. వ్యాసులు వారు చెప్పింది ఏమిటంటే, స్వప్నంలో ఏ మూర్తి యొక్క సాక్షాత్కారం అయితే జరుగుతుందో ఆ మూర్తి యందు తెలియకుండా అచంచలమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది. అప్పటి వరకు కృష్ణుడిగా పరమాత్మ యొక్క సందర్శనం చేస్తూ ఉండేటువంటి అర్జునుడిలో
అప్పటికి ఈశ్వరుణ్ణి ఆరాధించి పాశుపతాస్త్రాన్ని పొందిన అది పూర్తిగా ఆయన యందు ఈశ్వరుని యందు లయం కాలేదు. ఇప్పుడు ఈశ్వరుడే వచ్చి ఆయన సంరక్షకుడై ముందు త్రిశూలంతో సంహారం చేస్తూ ఉంటాడు అర్జునుడికి ముందు. పాలుడు భక్తియుక్తికి లోలుడైపోతాడు. తర్వాత యుద్ధాంతంలో అర్జునుడే ప్రశ్నిస్తాడు, ఎవరో కృష్ణ నేను బాణాలు వేస్తూ ఉంటే వ్యాసుల వారితో చెప్పినప్పుడు వ్యాసుల వారితో అంటాడు, వ్యాస ఎవరో నా ముందు, వ్యాసదేవా ఎవరో నా ముందు ఒక 3 కళ్ళు కలిగినటువంటి ఒక బాలుడు త్రిశూలంతో చంపేస్తున్నాడు, ఆ చనిపోయినటువంటి వారిపైన నేను బాణప్రహారం వేస్తున్నాను అని అంటే ఆయన ఈశ్వరుడే అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఈ స్వప్నావస్థ అది ఆ సుషుప్తి దశ నుంచి ప్రత్యక్ష దశలోకి కూడా భగవద్ రక్షణను తీసుకువచ్చింది. తర్వాత జయద్రథుడి యొక్క సంహారం కోసం దీక్ష పూనిన తర్వాత యుద్ధము యొక్క వ్యూహంలో మార్పు వచ్చేసింది. అప్పటి వరకు దుర్యోధనుడు ద్రోణుల వారికి ఇచ్చిన ఆదేశం ఆ 2 రోజులు ఆ 3వ రోజు కూడా ఒకటే. 3వ రోజు మధ్యాహ్నానికే అయ్యా తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు అభిమన్యువును చంపు అని చెప్పి చెప్తూ వచ్చాడు. 4వ రోజుకి వచ్చేప్పటికి పూర్తిగా మారిపోయింది యుద్ధ వ్యూహం. ఇప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యం ధర్మరాజును సజీవంగా పట్టుకోవడం కాదు, ముందు సూర్యాస్తమయం లోపల సైంధవ సంహారం చేయటం. కాబట్టి ఈ సైంధవుడిని అనేక వ్యూహాలు, ఆ రోజు పద్మవ్యూహం లోపల సూచి వ్యూహం ఏర్పాటు చేసి ఆ వ్యూహం యొక్క బీజము దగ్గర మహావీరుల నుంచి ఆ మధ్యలో పెట్టేశాడు ఈ యొక్క జయద్రథుడిని. ఆ సింధురాజుని చంపాలి. ఇక్కడ ముందే చాపాచార్యుడు ఆయన ఈశ్వరుల్లా నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఎలాగ ఆయనతో యుద్ధం చేయడం అర్జునుడికి? కాసేపు యుద్ధం చేసిన తర్వాత ఎలాగో అలాగో ఉపాయంగా వెళ్ళిపోవాలయ్యా అని చెప్పి కృష్ణుడు ఉపదేశం చేశాడు. సరే నువ్వు రథాన్ని నువ్వు ముందుకు నడిపించన్నాడు. చాలా ఒడుపుగా అశ్వాలను తీసుకెళ్ళి ప్రదక్షిణంగా తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిపోతున్నాడు. ద్రోణాచార్యుల వారు అవాక్కేయడు. ఆయన ఇదేమిటిది, పోరాటం చేయకుండా ఇలా వెళ్ళిపోతున్నావు అర్జున అని అన్నాడు. గురుడవు పగతుడవే, నువ్వు నాకు గురుడువు, కానీ నువ్వేమన్నా నాకు శత్రు సైన్యంలో వీరుడువా? నువ్వు అలాంటి వాడేం కాదయ్యా. ఇది పైకి కనిపించేటువంటిది, ధ్వనించేటువంటిది, లోపలికి వెళ్తే తర్వాత అనేటువంటి ప్రయోగం. అశ్వత్థామను ఎలా చూసావో నన్ను అలా చూసావంటే, అశ్వత్థామ గనక ఇలా ప్రతిజ్ఞ చేసి చచ్చిపోతానంటే నువ్వు ఊరుకుంటావా? అశ్వత్థామ కోసమే కదా నువ్వు ఇన్ని అవమానాలు పడుతూ ఉన్నావు. అశ్వత్థామను ఒక రకంగా, నువ్వు నన్ను ఒక రకంగా చూస్తావా? చూడవు కదా. కాబట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునేటువంటి అనుమతి ఇవ్వయ్యా అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అందులో లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళేటప్పటికి ఇంక మెల్లిగా కొంతమంది వస్తున్నారు. సాత్యకి ఈ యొక్క భీముడు ఒళ్ళు మండిపోయిన దుర్యోధనుడికి, ఏవయ్యా ఇలా శిష్యుడిని లోపలికి పంపించేసావు నువ్వు అని చెప్పి మామూలుగా తిట్టడం మొదలుపెట్టాడు. అయ్యా నేను శస్త్ర విద్యలో చాలా గొప్పవాడినే, కానీ వయస్సు అయినటువంటి వాడిని. నా నుంచి విద్య వాళ్ళు నేర్చుకున్న నా నైపుణ్యంలో కొంత తక్కువ వాళ్ళకు ఉండొచ్చు, కానీ యవ్వనంలో ఉన్నారు వాళ్ళు. నువ్వు కూడా యవ్వనంలో ఉన్నావు, నా దగ్గర నేర్చుకున్నవాడే, నువ్వు వెళ్ళి కావాలంటే చూసుకో వాళ్ళతో అన్నట్టుగా మాట్లాడాడు పాపం ఆయన. ఎందుకంటే ద్రోణాచార్యుల వారు 4వ రోజుకి వచ్చేప్పటికీ ఆయన పూర్తిగా మారిపోయాడు. ఆయనలో పూర్తిగా దుర్యోధన పక్షపాతం అనేటువంటిది పెరిగిపోయింది. లేకపోతే అభిమన్యు వధ అలా ఎందుకు చేస్తాడు ఆయన? లోపలికి వెళ్ళాడు. అర్జునుడు ఓ చెండాడుతూ వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళేటప్పటికి అక్కడ కృపాచార్య అశ్వత్థామాదులు దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆ సైంధవుడికి అడ్డుపడ్డారు. ఎలాగో అలాగే లోపలికి వెళ్ళాలి. కృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. పైకి మాయను కల్పించాడు అని మాత్రమే వదిలేశారు, ఎందుకు వచ్చిన వివాదం అని చెప్పి తిక్కన గారు. కానీ చక్రాయుధాన్ని వేశాడు అని సంస్కృతంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటే వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు, ఒరే నాయన అలా ఒక్కసారి సూర్యుడికేసి చూడండి రా, ఒక్క సూర్యుడిని మధ్యాహ్న కాలంలో మీరు చూడలేకపోతున్నారే, కోటి సూర్యప్రభాభాసమానమైనటువంటి సుదర్శన చక్రాన్ని అక్కడికి పంపించిన తర్వాత కళ్ళు మిరుమిట్లు గొలిపి చీకట్టు వచ్చిందని చెప్పి భావించండి అన్నారు. అప్పటి వరకు దిక్కుమాలిన ప్రశ్నలు ఉన్నాయి కదా, ఏమండి సుదర్శనం అక్కడికి వెళ్తే ఎలా వచ్చింది కాంతి, అది కోటి సూర్యుల యొక్క కాంతి కదా అని. ఒక్క సూర్యుడినే చూడలేకపోతున్నావు, కోటి సూర్య కాంతులతో ఉండేటువంటి సుదర్శన చక్రం అడ్డుపడితే సూర్యుడి ముందు ఎంత కాంతి ఉంటుందో మీరు భావించండి అన్నారు. సరే అక్కడికి ఆ మాయాతిమిరం కల్పించడం చేత యుద్ధం అంతా కూడా కొంత
బడలికను తీర్చుకునేటువంటి దిశగా వెళ్ళిపోయింది. సూర్యాస్తమయం అయిపోయింది. ఇంకా గాంధీవంతో అర్జునుడు వెళ్ళి అగ్నిలో దూకేస్తాడనేటువంటి భావాల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా. హఠాత్తుగా ఊహించినటువంటిది ఆ మాయాతిమిరాన్ని కృష్ణుడు మళ్ళా వెనక్కి తీసుకున్నాడు. ఎలా ఏర్పడింది మాయాతిమిరం అని పాపం ఇలా తలెత్తి చూస్తున్నాడు ఈ యొక్క సింధురాజు. చూస్తూ ఉంటే ఆ జయద్రథుడి యొక్క తలని వేసేయి అర్జున, ఇదే తగిన సమయం, పాశుపతాస్త్రాన్ని సంధించన్నాడు. పాశుపతాస్త్రాన్ని వేశాడు. డాగ తన్నుకెళ్తుంది కోడిపిల్లని. ఒక్కొక్కసారి డాగ వేగానికి కోడిపిల్ల పెద్దదైతే రాదు, తల మాత్రం పైకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ పాశుపతాస్త్రానికి తల మాత్రం పైకి వెళ్ళిపోయింది. దాన్ని కింద పడినే వద్దు అర్జున అన్నాడు కృష్ణుడు. దాన్ని గాలిలోనే అలాగే కాసేపు అలా పైకి ఎగరగొడుతున్నాడు. ఎంతసేపు కొట్టాలి కృష్ణ ఇలాగా అన్నాడు. వీడికి వరం ఉంది. వీళ్ళ తండ్రి తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసి ఆయన నా కొడుకు తల ఎవరు నేల మీదకి రాలుస్తారో వాడి తల 1000 ముక్కలైపోవాలని. ఇప్పుడు ఈ సింధురాజు జయద్రథుడి యొక్క తల నేల మీద పడితే నీ తల 1000 ముక్కలైపోతుంది. కాబట్టి వీళ్ళ తండ్రి ఈ యొక్క సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమికి అవతల తపస్సు చేస్తున్నాడు. వాడు ఒళ్ళో పడేటి చెయ్యను. వెళ్ళి వాడు ఒళ్ళో పడింది. వాడు తపస్సులో ఉన్నాడు కదా, ఒక్కసారి ఇదేమిటో ఒళ్ళో పడిందని ఇలా తోశాడు. అంతే, వాడి తల 1000 ముక్కలైపోయింది. సరే, మొత్తానికి సింధురాజు చచ్చిపోయాడు. ఒక్కసారి విషాదం అంతా అలముకుంది. మళ్ళా దుర్యోధనుడి పాట మళ్ళా మొదలెట్టాడు. నువ్వు శిష్యపక్షపాతివి అది ఇదని. కర్ణుడు వచ్చి చెప్పాడు, అయ్యా ఊరికే మాటలు అలా వదలొద్దు, ఆయన చేసేదంతా ఆయన చేస్తున్నాడు, ఆయనలో చాలా మార్పు వచ్చింది, మనం ఇలా ఉన్నాము అని చెప్పి. తర్వాత రోజుకి ఇంక ఎప్పుడైతే సైంధవ వధ అనేటువంటిది ప్రతిజ్ఞ పూరించేశాడో తర్వాత యుద్ధం ఎలా ఉంటుందో కూడా కౌరవ వీరులకి బాగా అర్థమైపోయింది. వ్యూహాలు తగ్గిపోయి యుద్ధాలు అయితే ద్రోణాచార్యుల వారు ఏమీ తగ్గడం లేదు. ఏ విధంగా అయితే అర్జునుడు సంసప్తకులను అందరినీ నరికి పోగులు పెట్టేశాడో ఈయన ఆ విధంగా యుద్ధం చేసి పోగులు పెట్టేస్తున్నాడు. సమయం అయిపోతుంది కాబట్టి నేను వదిలేస్తున్నా. చాలా అమృతమయమైనటువంటి యుద్ధ వీరానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే వేదికలపైన కానీ జీవితంలో కానీ అధిక ప్రసంగం చేయను. మలయవాసిని గారంటే ప్రత్యక్ష లలితాదేవి ఆవిడ కాబట్టి గంట అన్నారు. పరమేశ్వరి యొక్క కాల నిర్దేశాన్ని నేను ఏనాడు అధిక్రమించను. నా గంటలోనే నేను ముగించేస్తాను. ఒక్క క్షణం తక్కువే చెప్తా కానీ ఎక్కువ చెప్పను. కాబట్టి ఆ రోజు జయద్రథ వధ జరిగిన తర్వాత ఇంకా కౌరవుల్లో నైరాశ్యం అనేటువంటిది వచ్చింది. దాన్ని పోగొట్టడానికి యథాశక్తిగా యుద్ధం చేస్తూ చాలా బీభత్సరసాన్ని అనుభవంలోకి వచ్చేట్టు చేశాడు. తర్వాత ఆ సమయంలో అసురులు కూడా పాల్గొన్నారండి. మానవుల మధ్య జరిగినటువంటిది కాదు. అలంబాసురుడు, ఘటోత్కచుడు ఇత్యాదులు కొట్టుకున్నారు. అందులో రాత్రి కూడా యుద్ధం వచ్చేసింది కదా. ఈ ద్రోణాచార్యుల వారి నేతృత్వంలో రాత్రి యుద్ధంలో మహావిజృంభణం చూపించాడు ఘటోత్కచుడు. అప్పుడు అయ్యా నీ దగ్గర శక్తి అనేటువంటి ఆయుధం ఉంది కదా, దాన్ని వేసేయి అన్నాడు. అనేప్పటికీ లేదు అది అర్జునుడి కోసం నేను దాచిపెట్టాను అన్నాడు కర్ణుడు. నాయన ఇప్పుడు బతుకుంటే కదా, బతుకుంటే బలిసాకి తినొచ్చు, మనం ఈసారి కావాలంటే అరణ్యాలకు వెళ్ళి మనం బతకచ్చు. కానీ వీడు బతుకు ఈ యొక్క అలంబాసుడిని సంహరించినటువంటి ఈ ఘటోత్కచుడు బతుకుంటే మనం బతుకున్నాము. కాబట్టి ముందు వీడిని వేసే ఆ శక్తి ఆయుధంతో అంటే ఆ శక్తి ఆయుధంతో వాడిని చంపేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే శంఖాన్ని వాళ్ళు పూరించలేదు, కౌరవ వీరుల కన్నా ఎక్కువగా కృష్ణుడు పూరించాడు. పాంచజన్యం హృషికేశుడు ఇదేమిటయ్యా అన్నారు. ఆశ్చర్యపోయి మనం అంతా పాపం భీములు వారు దుఃఖపడుతున్నారు, మనం కూడా దుఃఖపడాలి కదా. హిడింబకు భీముడికి పుట్టినటువంటి వాడు ఘటోత్కచుడు అని అంటే వాడు సద్యో యవ్వనాన్ని పొందినటువంటి వాడు, మహాప్రమాదగారి. వాడు బతుకుంటే నేను మళ్ళీ ఇంకో అవతారం ఎత్తాలి. కంసాదుల అవతారాలు అలాంటిదో, వాడిది ఓ దిక్కుమాలిన అవతారమే. వాడు ప్రస్తుతానికి మన పక్షాన ఉన్నాడు కాబట్టి మంచివాడు అనుకుంటున్నాం. వాడు అటు వెళ్ళాడా మనకే ప్రమాదం వాడు. కాబట్టి వాడు చనిపోవడం మంచిదే. అంతేకాదు అర్జున, నువ్వు వినవలసింది ఇంకోటి ఉంది. అర్జునుడు ఆ ఇంద్రుని యొక్క అమోఘ శక్తికి పడిపోవలసిందే ఇంద్రవరప్రసాది కనుక. ఇప్పుడు ఆ శక్తి అర్జునుడి నుంచి దూరం అయిపోయింది. ఎందుకంటే కర్ణుడి చేత అది ఎప్పుడైతే వేసివేయబడిందో ఇంకా దానివల్ల భయం అర్జునుడికి తొలగిపోయింది. ఆయన రక్షించడమే బాధ్యతగా కలిగినటువంటి కృష్ణుడికి అందువల్ల ఆనందం కలిగింది.
కాబట్టి పరమాత్మ కనిపించనటువంటి నాయకుడు ఆయన. ప్రతిదానికి వెనకాల ఆయన ఉన్నాడు మహాభారత యుద్ధంలో. కాబట్టి తర్వాత ఆయన చేయవలసింది ఇంకా భౌతికంగా కౌరవులు అంటే ఈ యొక్క ధార్తరాష్ట్రుల యొక్క బలగం యొక్క సామర్థ్యాన్ని తగ్గించేశాడు కనుక ఈ ద్రోణుల వారిని కూడా పంపించేస్తే కానీ గతే భీష్మే హతే ద్రోణి, ద్రోణుడు హతుడైతే కానీ బాగా ముదిరి పాకాన పడదు ఈ యుద్ధం అని చెప్పి గ్రహించి, ఒరే నాయన ఇంక మీరు కాస్త వాళ్ళ అధర్మ యుద్ధం మొదలుపెట్టారు కాబట్టి మనం దాన్ని ఆ బీజానికి నీళ్లు పోయొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు అశ్వత్థామ కోసం కదా ఆశ్రమవాసం నుంచి ఆయన అస్త్ర విద్యా గురుడై దిగజారిపోయాడు. ఆయనంతటా ఆయన చెప్పాడు కదా, ఏదన్నా వినకూడనటువంటి మాట వింటే నేను దూరం అయిపోతాను యుద్ధానికని. వినకూడనటువంటి మాట ఏమిటి ఆయనకి, అశ్వత్థామ చనిపోయాడని. కాబట్టి అనేసేంట్రా అన్నాడు. విద్యార్థుల్లో చాలా గడుగ్గాయి భీముడు, వాడు వెంటనే అనేసాడు అశ్వత్థామ హతః అని. ద్రోణుడికి ముందు నుంచి స్వభావం తెలిసినటువంటి వాడు కాబట్టి నమ్మలేదు. కాబట్టి ఆది భౌతికంగా ఆయన యొక్క ధైర్యాన్ని కొట్టాలి. అందుకని కృష్ణుడి ప్రణాళిక ప్రకారం ఇప్పుడు అక్కడ కూర్చున్నారే గురువర్యులు మహానుభావులు, అలాగే సప్తఋషులు వచ్చారు. వాళ్ళు వచ్చారు అని అంటే లౌకికమైనటువంటి వికారాలకు లేనటువంటి ఒక గొప్ప శుద్ధ సత్వగుణమైనటువంటి హితాన్ని చెప్తారు. అయ్యా, వేద విద్యను అభ్యసించినటువంటి వాడు అస్త్ర విద్యకి ఎందుకు వచ్చాడు? ఈ యొక్క లౌకికమైనటువంటి భ్రాంతిని ఇంకైనా విడిచిపెట్టు. ఎప్పటికీ ఈ యొక్క క్రోధం అనేటువంటిది శాంతిస్తుంది. బ్రాహ్మణుడివే, ఎంతవరకు ఈ యొక్క పరాయ ధర్మాన్ని నువ్వు ఆశ్రయించి ఉంటావు అని చెప్పి ఆయనకి జ్ఞానబోధ చేశారు. దాంతో ఆయనకి ఆ యొక్క సూర్యోదయం అయితే జడలు కట్టినటువంటి హిమం ఎలా కరిగిపోతుందో ఈ సప్తఋషుల యొక్క ఉపదేశం చేత, దర్శనం చేత వాళ్ళలో ఆ యొక్క ద్రోణాచార్యుల్లో ఉండేటువంటి ఆ యొక్క మన్యు అనేటువంటిది అంటే ఈ యొక్క రజోగుణ ప్రభావం చేత ఏర్పడింది. దానికి ఛాయగా ఉండేటువంటి తమో గుణం పోయింది. సత్వగుణం కూడా బాగా ఇండుపుకాయ వేసిన తర్వాత బురదంతా కిందకి వెళ్ళిపోయి మంచినీళ్ళు ఎలా పైకి వచ్చేస్తాయో అలా శుద్ధ సత్వగుణం పైకి వచ్చేసింది. కాబట్టి ఆయనలో పోవాలనేటువంటి కాంక్ష వచ్చింది. ఎందుకంటే ససైన్యంతో ఉండేటువంటి స్థాణువు కూడా ద్రోణుడిపైకి రాలేడు శాపం పట్టిన తర్వాత. ఈ దుష్టద్యుమ్నుడు ఏదో పుట్టాడు కానీ వాడేమో అంత జయించగలిగినటువంటి వాడు కాదు. కనుక అప్పుడు యోగ మార్గంలో ఆయన ప్రాణాలను విడిచిపెట్టేశాడు. ఎప్పుడు ధర్మరాజు గారు తనంతట తాను కృష్ణ ప్రేరితుడై అశ్వత్థామ హతః అని చెప్పి గట్టిగా చెప్పిన తర్వాత, కుంజరహ అనేటువంటిది శబ్దధ్వనుల మధ్య చెప్పిన తర్వాత, అశ్వత్థామ చనిపోయాడు అనేటువంటిది ధర్మరాజు చెప్పింది ద్రోణాచార్యులు వారు నమ్మిన తర్వాత ప్రాణాలు విడిచిపెట్టేశారు. అలా పడిపోయినటువంటి విగత శరీరుడే మన యొక్క శక్తిని పైకి పంపించేసినటువంటి ఆయన దేహవధ చేసేసాడు దుష్టద్యుమ్నుడు అక్కడికి వెళ్ళి. అలా ద్రోణవధ చేయకూడదు. సాత్యకి ఇత్యాదులు అందరూ గ్రహించారు. అర్జునుడు అయితే మహావిషాదానికి లోనయ్యాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ద్రోణాచార్యుల విషయంలో తన సొంత కొడుకు యొక్క బలహీనతను శత్రురాజులకు చెప్పి సంహారానికి మూలమైనా కూడా ద్రోణులపైన గౌరవాన్ని తగ్గించుకోలేదు. అటువంటి అర్జునుడు చాలా గ్రహించాడు. అప్పుడు ఈ యొక్క ధర్మరాజే పూనుకోవాల్సి వచ్చింది. అయ్యా, మనం ప్రారంభించామా అధర్మ యుద్ధాన్ని? నీ కుమారుణ్ణి చంపేసి ప్రారంభించడానికి మూలమైనటువంటి వాడు వీడు అని చెప్పి తిట్టాడు. ఇక దుష్టద్యుమ్నుడు ఇత్యాదులు ద్రోణాచార్యులను తిట్టడం, సాత్యకి ఇత్యాదులు తిట్టడం అనేటువంటిది జరిగింది అక్కడ. కనుక ఎప్పుడైతే ద్రోణుల వారి యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోయారో ఇంకా మహాభారతంలో ఆ ధర్మము యుద్ధంలో అనేటువంటిది ఓ నేతి బీరకాయలో నెయ్యిలాగా, అమంగళవారాన్ని మంగళవారం అంటంలాగా, జీలకర్రలో కర్ర ఉందంటంలాగా అది దూరం అయిపోయింది. ఇంకంతా అసలు ద్రోణుడు ఉండగానే అది బీజంగా ప్రారంభమైంది. అది తర్వాత మహావృక్షం అయిపోయింది శల్యుడి కాలంలో. కానీ తర్వాత అశ్వత్థామ రాత్రిపూట ఉపపాండవ వధ చేయటంలో కానీ ఇదంతా కూడా ప్రత్యక్షంగా మనకి అనుభవంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ ద్రోణ పర్వం అనేటువంటి 5 రోజుల యుద్ధంలో కూడా మనము ప్రధానంగా తాత్వికంగా దర్శించవలసింది ఏమిటి అంటే, ఎవడైనా సరే జీవితంలో రజోగుణాన్ని తగ్గించుకుని సాత్విక భూమికల్లో కనుక వెళ్ళకపోతే ఇంతటి గురువైనా ఎలా దిగజారిపోయాడో మనం కూడా అలా దిగజారిపోతాం. యుద్ధ పర్వాల్లో ఏ పర్వానికి ఆ పర్వం ఒక నీతిని మనకి బోధిస్తుంది.
ప్రధానంగా ద్రోణ పర్వం మాత్రం ఈ యొక్క సత్వ రజస్తమో గుణాల యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తూ, అందులో సత్వగుణం మానవుడు ప్రయత్నపూర్వకంగా అవలంబించాలి అనేటువంటి దాన్ని బోధిస్తుంది. దీన్నే హరిహరాద్వైతంలో చాలా స్పష్టమయ్యేట్లుగా తిక్కన గారు ఉద్బోధించారు. తిక్కన గారు కాక మరొకరు ద్రోణ పర్వాన్ని కనుక రచిస్తే మనం హర్షించలేం. ఎందుకంటే శృంగారాది రసాలు ఎవరు రాసినా కూడా మనం ఎంతో కొంత సహృదయంతో ఆస్వాదించవచ్చు. కానీ వీరరసాన్ని మాత్రం చాలా ప్రయత్నపూర్వకమైనటువంటి కవితాత్మక శక్తితో నడిపించకపోతే పరిణతి అనేటువంటిది రాదు. ఆ పరిణతి తీసుకువచ్చినటువంటి కవితా మహనీయమూర్తి మాహేశ్వరాంఘ్రి కమల ధ్యానైక చిత్తుడైనటువంటి ఆ యొక్క తిక్కన మహాకవి. ఈ ద్రోణ పర్వం మనలో సత్వగుణాన్ని నింపాలని, యుద్ధకాంక్ష అనేటువంటిది ఉంటే ఏ విధంగా అయితే ధర్మవీరులంతా కూడా అనేక విధాలైన ఊహించినటువంటి అనుభవాలు యుద్ధంలో చూశారో అలా సంసార యుద్ధంలో మనం చవి చూస్తామని, సత్వగుణంతో ఉంటే మాత్రం భగవానుడైనటువంటి కృష్ణుని యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ కలుగుతుంది అని చెప్పి మనం భావన చేద్దాం. నిజానికి ద్రోణ పర్వాన్ని చెప్పడానికి ఏదో కించిత్తుగా సాహసం చేశాను. ఈ ప్రయత్నంలో మరి లోపములు అనేటువంటివి ఉండే ఉంటాయి. ఎందుకంటే శరీరము అనేటువంటిది కలిగి ఉన్న తర్వాత తప్పు చేయడం సహజము. అయితే దాన్ని దిద్దుకోవటానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి అని వ్యాసుల వారే ఒక చోట ఒక మహనీయుడైనటువంటి ఋషి చేత పలికిస్తాడు వనవాసంలో. కనుక ఇంకోసారి మలయవాసిని గారు పిలిచి ఇలాంటి గొప్ప ఆచార్యులైనటువంటి ప్రసన్న కుమార్ గారు లాంటి మహానుభావులు ముందు ఉపన్యాసం ఏర్పాటు చేస్తే ఇంతకన్నా బాగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. నన్నయ్య గారికి నిత్య సత్యవ్రతుడు అని మంచి బిరుదుంది. విభీషణ శర్మ గారు నిత్య ప్రవచన వ్రతుడు ఆయన. కాబట్టి ప్రవచన శిల్పాన్ని బాగా తెలిసిన వారు పేరు విభీషణుడైన సాత్వికంగా ద్రోణ పర్వాన్ని ఎంత అందంగా చెప్పచ్చు. విమర్శ రూపిణి అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి మహాభారతాన్ని కేవలం కథామాత్రంగా కాకుండా విమర్శ రూపిణిగా మనకి దర్శింపజేసినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తూ